వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జగద్గురువు అనే ఒక టైటిల్ రావాలంటే ఆ మహానుభావుడి యొక్క ఉపదేశము అన్ని మతాలకు, అన్ని కాలాలకు, అన్ని ప్రదేశాలకు వర్తిస్తే అప్పుడే ఆయన జగద్గురువు. పూర్ణ అవతారాలు రెండు, రామావతారం, కృష్ణావతారం. ఒక ఆదర్శమైన కొడుకు ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, సత్యవాక్ పరిపాలన, ఇవన్నీ కూడా ఆచరించి చూపించాడు. కానీ ఆయన ఏం ఉపదేశం ఇవ్వలేదు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, ధర్మవర్తన, అతను స్ట్రాటజిస్ట్, గొప్ప ఫిలాసఫర్. ఒక్కొక్క సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు, అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన పడిన తాపత్రయం ఎంత ఉంటుందంటే, అరిస్టాటిల్, ప్లాటో వీళ్ళంతా కేవలం 2000 సంవత్సరాల ముందు వాడు. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల ముందు వాడు. శ్రీకృష్ణుడితో వాళ్ళని కంపేర్ చేద్దాం. వాళ్ళంతా మనది కాపీ కొట్టి వాళ్ళు దయనో ఓన్లీ 0.001%. శ్రీకృష్ణ పరమాత్మ సుప్రీం, మొట్టమొదటి ఫిలాసఫర్, గైడ్. ప్రాగ్జ్యోతిషపురంలో ఈ నరకాసురుడు అనేవాడు ఉన్నాడు. ఒక్కొక్క దేశాన్ని విధ్వంసం చేసేసి ఆ రాజకన్యలను కారాగృహంలో బంధిస్తున్నాడు. ఇక్కడ కూడా మనము తెలుసుకోవాల్సింది అంటే, ఆ 16,000 మందిని ఈయన వివాహం చేసుకున్నాడని పెద్ద తప్పుడు ప్రచారం ఉంది. అది ఏమీ చేయలేదు. అష్టధారీలు సత్యభామ, జాంబవతి వీళ్ళందరూ కూడా పొలిటికల్ మ్యారేజెస్. కేవలం ఒక దేశంతో మైత్రి జరపాలంటే ఈయన రాజపుత్రికను వివాహం చేసుకుంటే ఆ రాజ్యంతో మనకు సౌభ్రాతృత్వం ఉంటది, ఈ యుద్ధాలన్నీ ఆగిపోతాయనే ఉద్దేశంతో చేసుకునేవాడు. శ్రీకృష్ణుడు యుద్ధ పిపాసి, ఆయన వల్లనే యుద్ధం అంతా జరిగింది. ఆయన అనుకోనుంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఆగిపోయి ఉండొచ్చు అని చెప్పి ఒక పెద్ద అపవాదం ఆయన మీద వేసేసాడు. ఆయన పడినంత కష్టము దాన్ని నిలుపు చేయాలని చెప్పి ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. వేస్ట్ అండి పరీక్ష రాయడం అని చెప్పి తన పొజిషన్ని తను జస్టిఫై చేసుకుంటూ ఉంటాడు చాలా మంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన సందేశాన్ని, నాను శోచంతి పండిత నిమిత్త మాత్రం భవసవేశాచి, నువ్వు కేవలము నువ్వు యుద్ధం చేస్తున్నావని అనుకోవద్దయ్యా, ఎందుకంటే నువ్వు జయిస్తావని నేనేం చెప్పలేదు. కేవలం బాణం వేయి, అది నీ ధర్మం. ధర్మం నిర్వర్తించకుండా ఈ ఫలితం మీద ఎప్పుడైతే మనసు పెట్టావో పని అంతా చెడిపోతుంది. అక్కడే చెప్తాడు దాని సువర్ణాక్షరాలతో భగవద్గీతలో రాయగలిగిన శ్లోకం, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మాతే సంగోస్త్వ అకర్మణి. శ్రీకృష్ణ పరమాత్మ విరాట్ రూపాన్ని ఒక శ్లోకంలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తనలోనే ఈ యుద్ధ పురుషులందరూ దాంట్లోనే ఉన్నట్టు వాళ్ళు గహ్వరంలోకి వెళ్ళిపోతున్నారు. అర్జునుడు కూడా తనలోనే ఉన్నట్టు ఈ ప్రపంచంలో జరిగే కార్యకలాపాలన్నీ కూడా భగవత్ సంకల్పం చేతే జరుగుతున్నాయి. నీవు నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి, నీవు కేవలం నిమిత్రుడవు, నేనే ఈ భగవత్ సంకల్పం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి విశ్వరూపం అంటే తనే ప్రపంచం అంతా వ్యాపించుకున్నట్టు కనపడతాడు. వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ వంశీ. ఈరోజు మనతో గెస్ట్ మురళి గారు. మురళి గారు ఏజిఎంగా రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాల్లో అవగాహన ఉండి ఒక గురువుగా పర్యవేక్షణలో చాలా గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవద్గీత, భాగవతం ఇట్లాంటి చాలా పురాణాల మీద రీసెర్చ్ చేశారు, చదివారు, నేర్చుకున్నారు, గురుముఖత నేర్చుకున్నారు. ఆ విషయం నేను చెప్పే కంటే మీకు మన గెస్ట్ మురళి గారితో మీరు తెలుసుకుంటే బాగుంటుంది. జై శ్రీకృష్ణ మురళి గారు. నమస్తే. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః. నా పేరు మురళి అండి. నేను రిటైర్డ్ ఏజిఎం స్టేట్ బ్యాంక్ నుండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక విద్యలో ఆకర్షితుడై కొంత నేర్చుకున్నాను. రిటైర్ అయిన తర్వాత శ్రీ తత్వవిధానంద సరస్వతి దగ్గర భాగవతము, భగవద్గీత, మహాభారతము, తర్వాత దశ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యం ఇవన్నీ చదువుకున్నాను. ఈ ఆధ్యాత్మిక దృష్టిలో ఉత్సాహం ఉండడం వలన ఈ రోజుకి కూడా నేను ఒక విద్యార్థిలాగా అధ్యయనం చేసుకుంటూ ఉన్నాను. మన మిత్రులు శ్రీకృష్ణుని మీద మాట్లాడమని పిలవడం వలన ఈ పాడ్కాస్ట్కు నేను వచ్చాను. సార్, ఈరోజు మన టాపిక్ చాలా మందికి అపోహలు ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన లీలల మీద, దాని మీద. ఆ అపోహలన్నీ దూరం చేస్తూ భగవద్గీత, భారతం, దీని గురించి శ్రీకృష్ణ పరమాత్మకి లీలలు, ఆయన బాల్యంలో చేసిన చిలిపి పనులు, ఆయన చేసిన అద్భుతాలు, దాని గురించి విశ్లేషిస్తూ డిస్క్రైబ్ చేసుకుంటూ పోతాం సార్. మీ విషయంలో సార్ స్టార్ట్ చేయండి సార్. మీకు ఎట్లా స్టార్ట్ చేయాలనుకుంటే అలా స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్. దీనికి స్టార్ట్ చేయాలంటే మనము
శ్రీకృష్ణుని గురించి మనం అనుకుంటున్నాం కాబట్టి శ్రీకృష్ణుని మీద ఉన్న మంచి శ్లోకంతో ప్రారంభిస్తాము. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి శ్రీకృష్ణుని శ్లాఘిస్తూ ఉన్న శ్లోకం. దీంట్లో తాత్పర్యం ఏముంది? వసుదేవుని కుమారుడు, కంస చాణూరుని అనే రాక్షసుల్ని మర్దించిన వాడు, దేవకీ పరమానందం, దేవికి ప్రతిరోజు ఆనందాన్ని కలిగించేవాడు, కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. జగద్గురువు అనే ఒక టైటిల్ రావాలంటే శ్రీకృష్ణ ఆ చెప్పిన వ్యక్తి, ఆ మహానుభావుడి యొక్క ఉపదేశము అన్ని మతాలకు, అన్ని కాలాలకు, అన్ని ప్రదేశాలకు వర్తిస్తే అప్పుడే ఆయన జగద్గురువు అనే వస్తుంది. సార్, కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం ఒకటి మనం పరిశీలిస్తాం. ఇప్పుడు పరిశీలిస్తే ఇప్పుడు మనం ఏకాదశి ఉపవాసము చేయాలి అని ఒక ఉపదేశం ఎవరన్నా చేశారనుకోండి, ఎవరో ఒక గురువు, అది అందరికీ ఉపయోగపడుతుంది. క్రైస్తవులు, ముస్లిమ్స్, జొరాస్ట్రియన్స్ వాళ్ళకు ఏకాదశి ఉపవాసం లేదు. అది చెబితే అది జగద్గురువు కింద ఆ ఉపదేశాన్ని మనం తీసుకోలేము. అలా కాకుండా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ అకర్మణి. ఈ శ్లోకాన్ని మనం తర్వాత మనం డీటెయిల్గా పరిశీలిస్తాము. మొట్టమొదట నువ్వు కర్మ ఫలితం మీద నీకు అపేక్ష లేకుండా ఎప్పుడైతే నువ్వు కర్మ చేస్తావో కర్మబంధం నుండి నువ్వు విముక్తుడైపోతావు. ఆ చేసే పని కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనే ఉపదేశం ఉంది చూడండి. ఇది అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కాలాలకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఈ ఉపదేశం చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత ఆయన కురుక్షేత్రంలో అర్జునునికి ఉపదేశించింది. భగవద్గీత యొక్క సారాంశమే మొత్తము 700 శ్లోకాలు శోధిస్తే ప్రముఖంగా బాగా కనపడే శ్లోకం ఇది అన్నమాట. కాబట్టి మనము శ్రీకృష్ణుని ఉపదేశాలు అన్నీ కూడా ఏ మతానికి, ఏ కాలానికి సంబంధించినవి కావు. అవి సర్వమానవాళికి, అందరికీ, ప్రాచీనులకు ఇప్పటికీ కూడా అందరికీ అవి ఉపయోగకరం అవుతాయి. వాటిని ఉపయోగించుకుంటే మన జీవన విధానము హాయిగా ఉంటుంది, మనం చక్కగా బ్రతకగలుగుతాము, ఎంతో అభివృద్ధిలోకి కూడా రాగలుగుతాం అన్నమాట. మా గురుగారు ఒక విషయం చెప్పారు సార్. మాకు గురుగారు, మేము అంటే చిన్నప్పటి నుంచి వేదాలు నేర్చుకోలేదు, మేము లేట్గా నేర్చుకున్నాము. ఇప్పుడు గురుముఖత నేర్చుకుంటున్నాం కొన్ని వేదాలు. ఇవన్నీ ఒకేలా మాకు ఈ జన్మలో కొంతవరకు నేర్చుకొని మేము దేహం చాలిస్తే ఎట్లా అని అడిగితే, ఈ విషయానికై భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి చెప్పాడు, నువ్వు ఎక్కడి వరకు అయితే నేర్చుకొని వదిలేస్తావో వచ్చే జన్మ నువ్వు మనుష్య జన్మ తీసుకుంటే, లేదా 10 జన్మల తర్వాత ఏదో ఒక కీటకమో ఏదో రూపం తీసుకొని తర్వాత మనుష్య జన్మ ఎత్తుతావు కదా, నీకు అక్కడి నుంచే మొదలు పెట్టే వరం నేను ఇస్తున్నానని చెప్పి భగవద్గీతలో కూడా క్లియర్గా తెలిపారు. ఉందా సార్? ఇది కరెక్ట్గా ఉంది. అది దానికి మీకు శ్లోకం కూడా నేను చెప్పగలుగుతాను. ప్లీజ్ చెప్పండి. ఒక్కసారి చూసుకొని చెప్పాల్సి వస్తుంది. దాని సారాంశం నేను చెప్తా. అర్జునుడు అడుగుతాడు, నేను ఇంత సాధన చేస్తున్నాను కదా, నేను మధ్యలో దేహత్యాగం చేసేస్తే ఏమైపోతుంది అని చెప్పి అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సారాంశం ఏమంటే, నువ్వేమీ బాధపడలేదు. నువ్వు ఎప్పుడైతే ఇది సాధన అన్నది ఒక నిరంతరమైన ప్రయాణం లాంటిది. నువ్వు ఎప్పుడైతే దేహత్యాగం చేసేస్తావో మరలా తప్పనిసరిగా ఉత్తమ జన్మ తీసుకుంటావు. ఉత్తమ జన్మల్లో 2 రకాలు. ఒకటి వచ్చి మహాత్ములైన సంపన్నులైన కుటుంబంలో పుట్టి ఇప్పుడు ఎంతవరకు అయితే సాధన చేసావో అక్కడి నుంచి ప్రారంభించి నువ్వు సాధన పూర్తి అయ్యి పరమాత్మలో ఐక్యమైపోవడం, అది ఒక మార్గము. లేకపోతే రెండవ మార్గం ఏంటంటే, మహా ఋషులు, మహా తపస్సుల ఇంట్లో పుట్టి ఈ యొక్క ధ్యానము చేసి ఉపాసన చేసి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత నీవు సిద్ధి పొందడం అన్నది రెండవ మార్గం. అంతేగాని ఎక్కడా కూడా నీవు చేసిన సాధనలు విఫలమవుతాయి అన్న భావన ఎప్పుడూ పెట్టుకోవద్దు అని చెప్పి ఆయన చక్కగా క్లియర్గా చెప్తాడు నాకు. ఆ శ్లోకాలు కూడా నేను తర్వాత మీకు చెప్పగలుగుతాను.
అదే సార్, మనకు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇట్లా మాకు 1% తెలుసు. మీరు క్లియర్గా విశ్లేషిస్తే ఆయన బాల్యం నుంచి స్టార్ట్ చేయండి సార్. అసలు ఆయన అవతారం తీసుకుందే మన అందరిని ఉద్ధరించడానికి. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏదో చేసి మిరాకిల్స్ చేసి నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి, మనల్ని ఉద్ధరించడానికి ఆయన జన్మ తీసుకున్నారు. ఒక్కసారి ఆయన బాల్యం గురించి స్టార్ట్ చేద్దాం సార్ ప్లీజ్. అసలు మొట్టమొదట మనము శ్రీకృష్ణుని అవతారం ఎందుకు వచ్చింది, అది శ్రీకృష్ణుని మాటల్లోనే మనం విందాం ప్లీజ్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి శ్రీకృష్ణుని యొక్క ఉవాచ అనమాట. ఆయన మాటల్లోనే ఇప్పుడు ఆ కాలంలో ఏమైందంటే ఆ ద్వాపర యుగం అంతంలో ఈ రాజులందరూ చాలా కర్కశ స్వభావులు అయిపోయారు. స్వార్థపరులు, క్రూరులు, ప్రజలను హింసించడము, వాళ్ళందరూ సింహాసనం పట్టుకొని వీళ్ళందరినీ బాధించడం మొదలుపెట్టారనమాట. మీకు ఎగ్జాంపుల్ చూస్తే జరాసంధుడు, శిశుపాలుడు, ఆ తర్వాత నరకుడు, తర్వాత ఇలాంటి రాజులు. శిశుపాలుడితో పాటు దంతవక్తుడు వస్తాడు. ఆ తర్వాత రుక్మిణి తన భార్య యొక్క అన్న, ఇలాంటి వీళ్ళందరూ కూడా మనం కొన్ని పేర్లు చెప్పాము కానీ చాలా మంది అయిపోయారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యుద్ధాలు చేసి బలహీనులందరినీ కూడా చంపేయడము, ఆ తర్వాత వాళ్ళని జైల్లో వేసేయడము, ఇలాంటి పనులు చేయడం ప్రారంభించారు అన్నమాట. దేశమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా చెప్పుకుంటే ఈ జరాసంధుడు మహాబలవంతుడు, పెద్ద సైన్యం ఉండేది. అతను దండెత్తి ఆ రాజ్యంలో ఉండే ఆ యుద్ధం చేసి సైనికులందరినీ చంపేయడము, ఆ రాజులందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసేవాడు. చేసి రోజుకు ఒక రాజును భైరవుడికి అతను బలిచ్చేవాడు. ఎంత క్రూరమో చూడండి. ఇటువంటి రాజులు తయారయ్యారు. నరకుడు ఉన్నాడు, అతను కూడా పెద్ద సైన్యం ఉండేది. ఒక్కొక్క రాజ్యం మీద దండయాత్ర చేయడము, వాళ్ళని చంపేయడము, వాళ్ళ రాణులందరినీ తీసుకెళ్ళి కారాగృహంలో బంధించడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను అనమాట. తప్పనిసరిగా అటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ కలెక్టివ్ కాన్షియస్ నుంచి ఎప్పుడైతే అధర్మం ఎక్కువైపోతుందో, ఈ అధర్మాన్ని మనం తొలగించి ధర్మ సంరక్షణ, భక్తుల రక్షణ, శాంతి స్థాపన, సుహృద్భావం తీసుకురావడం కోసము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారము. ఈ విషయము మనకు భాగవతంలో ఫస్ట్ శ్లోకంలోనే వచ్చేస్తుంది. ఈ అవతారం యొక్క అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి ఆయనే చెప్తాడు. క్రూరులైన రాజులు వీళ్ళు జనులందరినీ హింసిస్తున్నారు కాబట్టి ఇంకా అవతారము తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. అందువల్లనే శ్రీకృష్ణుడు అవతారము తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దశావతారాలని చెప్పి అన్నీ విన్నాం. దాంట్లో 8 అవతారాలు అసంపూర్ణమైన అవతారాలు. ఒక సింపుల్ పర్పస్ కోసం వచ్చి ఆ పర్పస్ అయిపోతూనే అవతారాన్ని చాలించేశారు. ఇప్పుడు నరసింహ అవతారము కేవలం ఒక కొద్ది సమయం మాత్రమే ఆ హిరణ్యకశిపుడిని సంహరించడము, తర్వాత ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేయడం, అవతారము పరిసమాప్తం అయిపోతుంది అన్నమాట. అలాగే మిగతా పూర్ణ అవతారాలు 2. ఒకటి వచ్చి రామావతారము, రెండవది వచ్చి కృష్ణావతారం. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. రాముడు తను ఎలాగా ఆదర్శ పురుషుడు, తను ఎలాగా ఆయన మనిషి బ్రతకాలి, ఒక ఆదర్శమైన కొడుకు ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైన సోదరుడు ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైన భర్త ఎలా ఉండాలి అని ఆచరించి చూపించాడు. సత్యవాక్ పరిపాలన, తర్వాత రాజు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆచరించి చూపించాడు. కానీ ఆయన ఏం ఉపదేశం ఇవ్వలేదు. కాబట్టి ఆయన జీవితమే మనకు ఒక గొప్ప ఉపదేశం, ఆదర్శం. కాబట్టి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారం. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. మీరు భారతం తెలిసి చదివితే ఆయన బహుముఖ ప్రజ్ఞ తెలుస్తుంది. ఆ తర్వాత ధర్మవర్తన ఎలాగా, ఆ తర్వాత గొప్ప స్ట్రాటజిస్టు, ఆ తర్వాత గొప్ప ఫిలాసఫర్ అండి. ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి వాక్కు ఒక వేదంలో నుంచి వచ్చిన ఒకానొక ప్రవచనం కింద మనం స్వీకరించవచ్చు అన్నమాట. ఒక్కొక్క సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు, అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన పడిన తాపత్రయము,
ఎంత ఉంటుందంటే వా భగవంతుడు అంటే ఇలా ఉంటాడా అని అనిపిస్తుంది. తర్వాత భక్తులను రక్షించడం కోసము ఆయన అదొక ఒక పెద్ద అజెండా కింద పెట్టుకొని క్షణక్షణము రక్షిస్తూ ఉంటాడనమాట. అది కూడా మనకు భారతంలో చక్కగా వాళ్ళు విశదీకరించారు. తర్వాత మనం ఆయన బాల్యానికి వద్దాము. తర్వాత మీరు ఆ బాల్యానికి వచ్చేదానికి మునుపు మనము శ్రీకృష్ణుడు మాత్రం ప్రపంచంలోకి గొప్ప ఫిలాసఫర్ అని మనం చెప్పవచ్చు అన్నమాట. అరిస్టాటిల్, ఆ తర్వాత ప్లాటో, ఇలా ఎంతోమంది గ్రీక్ ఫిలాసఫర్స్ ఉన్నారు. వీళ్ళంతా కేవలం 2000 సంవత్సరాల ముందు వాళ్ళే. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల ముందు వాడు. మన శ్రీకృష్ణుడితో వాళ్ళని కంపేర్ చేద్దాం సార్. అంటే వాళ్ళు అసలు అవును, వాళ్ళంతా మనది కాపీ కొట్టి వాళ్ళు దయనో ఓన్లీ 0.001%. శ్రీకృష్ణ పరమాత్మ సుప్రీం, మొట్టమొదటి ఫిలాసఫర్, గైడ్. అదొకటే కాదు సార్, ఆయన ఇంటర్డైమెన్షనల్ గా పుట్లోనే ఒక చోట ఇప్పుడు మీకు ఫలానా వ్యక్తి మీద కోపం ఉంది, ఎందుకు కోపం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ కాంప్రమైజ్ చేసి ఇక్కడ కాంప్రమైజ్ చేసి మీ ఇద్దరు ఎదురుపడేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఆల్రెడీ నీ గురించి. అంటే ఆశ్చర్యానికి గురైన వాళ్ళు చాలా ఇట్లాంటి చాలా ఉన్నాయంట సార్. ఆయన జీవితంలో చూస్తే ఒక అడుగడుగు ఆయన పలికిన ప్రతి మాట. ఇప్పుడు మనం కాదండి, విదేశాల్లో భగవద్గీత అధ్యయనము, మహాభారత అధ్యయనము చాలా గొప్పగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక సీట్ కూడా ఉంటుంది అన్నమాట. కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డు ఇట్లాంటి ప్రసిద్ధమైన యూనివర్సిటీస్లో వాళ్ళు హౌ టు రన్ ది సొసైటీ అని భారతం బేసిస్ మీద అనాలిసిస్ చేస్తుంటారు. ఎంతోమంది పిహెచ్డీలు కూడా తీసుకున్నారు. ఎందుకు సార్ ఇప్పుడు మన వాళ్ళకి పిచ్చి బుక్కులు తీసేసి మహాభారతము ఇట్లాంటి భాగవతం దాంట్లో మంచి స్క్రిప్చర్స్ ఇస్తే మన వాళ్ళు బాగుపడతారు సార్, బ్రహ్మాండంగా బాగుపడతారు సార్. వాళ్ళు పాటిస్తున్నారు. మనము దాన్ని కొంచెము మనకు లేదు ఎక్కువ చులకన భావంతో చూస్తున్నాం. మనకు లేదు ఆ ఫెసిలిటీ, మనకు లేదు. వాళ్ళకు ఇతర మతాలకు ఉన్న ఫ్రీడమ్ మనకు లేదు. వాళ్ళు మదర్సాలకు వెళ్ళి వాళ్ళది ప్రీచ్ చేసుకోవచ్చు, 10th కూడా వాళ్ళు రాసుకోవచ్చు, వాళ్ళు వచ్చేయచ్చు. మనం అదే మహాభారతం భాగవతం మన పిల్లలు చదివి 10th రాపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? గవర్నమెంట్ మనకు ఫెసిలిటీ లేదు. ఇప్పుడు మార్పు వస్తుంది కాబట్టి మనం వస్తాయని చెప్పి మనం కోరుకుందాము. ఖచ్చితంగా. శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితము కారాగారంలో దేవకి వసుదేవులకు జన్మించాడు. ఆ సమయంలో కంసుడు అనే ఒక మహాక్రూరమైన రాజు ఉండేవాడు. అదంతా మనకు తెలిసి కథాపరంగా మనం తక్కువగా మాట్లాడుకుందాము. ఆయన యొక్క మెసేజీ, ఆయన యొక్క ఫిలాసఫీ ఎక్కువగా మాట్లాడుకుందాము. దేవకి అష్టమ గర్భం వల్ల నీకు ప్రాణహాని ఉంది అనేటప్పటికీ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని జైల్లో బంధిస్తాడు. ఒక్కొక్క పిల్లవాడిని పుడుతూనే సంహరిస్తుంటాడు. ఆ తర్వాత 8వ గర్భం దాల్చిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించిన తర్వాత ఎట్లాగైనా ఇతను రక్షించుకోవాలని చెప్పి భగవంతుని అనుగ్రహం చేత ఆయన తీసుకెళ్ళి రేపల్లిలో నంద యశోదుల దగ్గర వదిలిపెట్టి అక్కడ పుట్టిన ఆడబిడ్డను తీసుకొని వచ్చి ఆడబిడ్డ పుట్టిందని చెప్పేసి అందరినీ నమ్మిస్తాడు. ఆడబిడ్డ కూడా చంపబోతే ఆమె మహాయోగ మాయ, నువ్వు నన్ను ఏమి చేయలేవని చెప్పి అదృశ్యమైపోతుంది. అప్పటి నుండి ఈ క్రూరుడైన కంసుడు ఆ సమయంలో పుట్టిన పిల్లలందరినీ వధించమని చెప్పి తన సైన్యాధిపతులకు అందరికీ చెప్తాడు. ఆ సమయంలో ఎంత క్రూరత్వం చూడండి. చిన్నపిల్లలను ఎక్కడ కనపడినా సంహరించడం ప్రారంభిస్తారు. అప్పుడే ఆమె చెబుతుంది, వేరే చోట పెరుగుతున్నాడు నిన్ను సంహరించేవాడు అని చెప్పి, ఆ యోగమాయ. అప్పుడు ఇలా చేస్తుంటే ఇది చాలా తప్పు అని చెప్పి అందరూ చెప్తుంటారు, కానీ ఎవరు వినడు. తర్వాత శ్రీకృష్ణుని చిన్నప్పటి నుండే ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరుగుతాయి. శకటాసురుడని, పూతనని, ఆ తర్వాత బకాసురుడని, చక్రాసురుడని, వీళ్ళందరూ రాక్షసులు అంటే మనం అనుకోవడం వాళ్ళకి ఏదో కూరలు ఉంటాయి, జులపాలు ఉంటాయి, అవి కాదు. క్రూర స్వభావులందరూ రాక్షసులే. అలా మనలాగే ఉంటారు వాళ్ళు కూడా. మనం చూస్తూనే ఉంటాం సమాజంలో ఎంతో క్రూరమైన స్వభావం ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా రాక్షసుల కిందే మనం లెక్క వేసుకోవాలన్నమాట. ఇలా వాళ్ళందరినీ సంహరించుకుంటూ ఆయన తన యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం చాలా కష్టపడతాడు. చిన్నప్పుడే ఇన్ని కష్టాలలో పెరుగుతాడు. అలాగే విద్యాభ్యాసం లేదు. గోపబాలుడితో కూడా ఆవులను సంరక్షిస్తూ రోజు అడవికి తీసుకొని పోయి
ఆ తర్వాత వాటికి సేవ చేసి ఆ సమయంలో ఏదైనా కొంచెం సమయం దొరికితే వేణువాదన చేసుకునేవాడు. తన యొక్క పర్సనల్ జాయ్ కోసం, అంతే అనమాట. అంతేగాని ఏమి చేసేవాడు. దీనికి ఒక్క చిన్న ఆధారం లేకపోయినా ఇలాగా ఆయన 12 సంవత్సరాలు రేపల్లెలో పెరుగుతాడు. దీనికి ఒక మూలములో ఎక్కడో చదివాను, దీనికి భారతము రామాయణంలో ఎక్కడా కూడా కనపడలేదు. కానీ ప్రజల యొక్క మనసులో ప్రచారంగా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు సత్యమని నేనేం చెప్పను. రామావతారంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళి మునివాటికలను చాలా దర్శిస్తాడు. దర్శించినప్పుడు ఆ ముగ్ధమోహన రూపాన్ని చూసి ఆ మునులందరూ కూడా, అయ్యా మీరు మా మునివాటికలోనే మీ యొక్క అరణ్యవాసం అంతా గడిపేయండి అని కోరతారనమాట. ఎందుకంటే ఆయన చూస్తూనే వాళ్ళకు మహానందం కలుగుతూ ఉంటుంది. ఇక్కడే ఉండండి, మిమ్మల్ని మేము వదిలిపెట్టము అని చెప్పి చాలా బలవంతం చేస్తారు ఏ మునివాటికి వెళ్ళినా అరణ్యవాసంలో. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను అరణ్యవాసానికని వచ్చి నేను మునివాటికల్లో ఉండడం అది సబబు కాదు, న్యాయం కూడా కాదు. మీ యొక్క కోరిక నేను తర్వాత ఎప్పుడో తీరుస్తాను అని చెప్పి ఒక మాట చెప్తాడనమాట. దీనికి ఆథెంటిసిటీ లేదు, అందువల్లే నేను ఒక కథలాగా చెప్తున్నాను. తర్వాత మామూలుగా మనం మహాభారతము రామాయణము విశ్లేషించిన వాళ్ళు ఏం చెప్పారంటే, రాములు వారు అప్పుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం అని చెప్పి ఈయన రేపల్లెలో వీళ్ళందరూ బహుశా గోపికలుగా జన్మించి ఆ కోరికని ఇక్కడ తీర్చుకొని ఉంటారు అని ఒక కథ మాత్రం ప్రచారంలో ఉంది. ఈ రేపల్లెలో ఉండే గోపికలందరూ కూడా ఈ ముగ్ధమోహన రూపం అన్నమాట. శ్రీకృష్ణుడు అంటూనే ఆయనకి గర్గ మహర్షి పేరు పెడతాడు. ఏం పేరు పెట్టాలా అని అంటే, ఆకర్ష ఇది కృష్ణ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఎవరు చూసినా ముద్దులాడడము, ఎవరు చూసినా ఎత్తుకోవడము. కాబట్టి ఈయన కృష్ణ అని పేరు ఉంటే సార్థకం అని చెప్పి గర్గ మహర్షి అప్పుడు ఆయనకు నామకరణం చేయడము, అది ఒక పెద్ద మహా గొప్ప ఉత్సవం లాగా చేస్తారు. ఆ సమయంలో ఇతను తన బాల్య చేష్టల ద్వారా ఆ గోపికల మనస్సులో ఆ స్త్రీలు అందరూ కూడా ఈయన యొక్క మా బాల్య చేష్టల చేత అందరూ మురిసిపోయిన వాళ్ళే. కానీ వెన్న దొంగిలించినా, ఇంకో పని చేసినా, వేరే పని చేసినా, ఎవరన్నా పగలగొట్టినా అన్నీ అది ఒక లీలలాగా చూసారే కానీ అతని మీద ఎప్పుడూ కోపగించుకోలేదన్నమాట. గోవర్ధన పర్వతం చిన్నప్పుడే గోవర్ధన పర్వతం ఎత్తడము, ఆ ఇంద్రుడి యొక్క ధాటికి తట్టుకోవడానికి ప్రజలందరినీ రక్షించడము, ఆ తర్వాత ఈ పూతన, ఈ ఉకాసులు ఇలాంటి వాళ్ళందరినీ సంహరించడము, ఇవన్నీ కూడా ఆయన చేసిన లీలలు. కానీ శ్రీకృష్ణ పరమాత్మకు తను దైవాంశ సంభూతుడని తెలుసు. కానీ ఎక్కడ 1-2 సార్లు తప్ప తన పూర్తి జీవితంలో తన యొక్క దైవాంశని ఆయన ప్రకటించలేదు. ఒక గోవర్ధన పర్వతం అప్పుడు ప్రకటించాడు, ఆ తర్వాత విశ్వరూప సందర్శనం అప్పుడు ఒకసారి ప్రదర్శించాడు. కానీ మిగతా మనలాంటి మానవుల్లాగానే ఆయన జీవించాడు, అన్ని కష్టాలు పడ్డాడు. తర్వాత అప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలకి ఈ కంసుడి యొక్క ధాటి చాలా ఎక్కువైపోతుంది. వీడిని సంహరించకపోతే అనవసరంగా పిల్లలు, ఊళ్ళు అన్నీ ధ్వంసం అయిపోతున్నాయని చెప్పి అప్పుడు తను మల్లయుద్ధం నేర్చుకుంటాడు. బలరాముడు, కృష్ణుడు ఇద్దరు మల్లయుద్ధం నేర్చుకొని వెళ్ళి ఆ చాణూర ముష్టికులు అనే వాళ్ళిద్దరిని ముందు సంహరించి ఆ తర్వాత కంసుడిని కూడా సంహరించి తన తాత అయిన ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని తను పాలించవచ్చు కదా, నేనే రాజు. ఇప్పుడు ఎవరైనా ఒక రాజు ఒక రాజ్యాన్ని డిఫీట్ చేశారనుకోండి యుద్ధంలో, ఆ రాజ్యాన్ని తనలో కలిపేసుకుంటారు. కానీ తన తాతకు పట్టాభిషేకం చేస్తాడు, తను రాజ్య సంరక్షణ కోసం ఉంటాడు. చాలా మందికి తెలియదు సార్. ఇప్పుడు ఈయన శ్రీకృష్ణ పరమాత్మ గోవులు కాచేవాడు కదా, ఎట్లా ద్వారకాధీశ అయ్యాడు, ఎట్లా రాజయ్యాడు అని చాలా మంది తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వాళ్ళ తాతకు పట్టాభిషేకం చేసి, కొంచెం దాన్ని నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది సార్. యాక్చువల్గా కంసుడు వాళ్ళ నాన్నని చెరసాలలో వేస్తాడు. చెరసాలలో వేసి తను రాజ్యాన్ని బలవంతంగా లాక్కుంటాడు అన్నమాట. ఆ తర్వాత తన చెల్లెలు
దేవకి వివాహం సమయంలో ఈ విధంగా ఆకాశవాణి ఇలా చెప్పిందని చెప్పి తీసుకెళ్ళి కారాగృహంలో బంధిస్తాడు. ఇతడు యాక్చువల్గా రాజు వచ్చి ఉగ్రసేనుడే. ఉగ్రసేనుడిని పక్కకు తీసేసేసి అతన్ని కూడా బంధించి ఇతను రాజు అవుతాడు. ఎప్పుడైతే కంసుడిని సంహరించాడో ఆయన్ని మళ్ళా రాజుగా చేసి తను ధర్మ సంరక్షణ ఆ తర్వాత దేశ సంరక్షణ కోసం అని చెప్పి తను ఒక సపోర్టర్గా ఉండిపోతాడు. అంతేగాని తను రాజ్యాన్ని స్వీకరించడం అనమాట. బలరాముడు కృష్ణుడు కూడా వాళ్ళు రాజ్యాన్ని సంరక్షించడం కోసం అని చెప్పి ఉండిపోతారు. రాజు వచ్చి ఉగ్రసేన మహారాజే. అలాగా అప్పుడు వాళ్ళ రాజ్యం కూడా చాలా చిన్నది. అంటే మీకు మధుర తెలుసు కదా, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నవే. ఇప్పుడు మనం అనుకుంటాము ఇదంతా కావ్యం అది ఇది అని, తప్పది. ఎందుకంటే ఈ మహాభారతం రాసిన వ్యాస మహర్షి ఆ సమయంలో ఆయన ఉన్నాడు. అందువల్ల మీరు భారతంలో చూస్తే చాలాసార్లు ఆయన ఒక మనిషి, ఒక వ్యక్తిలాగా వచ్చి ధృతరాష్ట్రుడికి వీళ్ళందరికీ కూడా మాట్లాడి చాలామందిని వాళ్ళకి కొన్ని ప్రబోధాలు కూడా చేస్తాడనమాట. కాబట్టి వ్యాస మహర్షి రాసింది చాలా అథెంటిక్. అది ఆ సమయంలో ఆయన బ్రతికే ఉన్నాడు, వనవాటికలో ఉంటాడు, కానీ అన్నీ జరుగుతున్నవన్నీ కూడా రికార్డ్ చేసి రాసింది. అందుకనే మనకి ఈరోజు కూడా మధుర ఉంది, బృందావనం ఉంది, హస్తినాపురం ఉంది, తర్వాత ఈ ప్రదేశాలన్నీ కూడా ఉన్నాయి. కాంభోజ రాజు, ఇట్లా అన్ని రాజ్యాలు మనకు కనపడతాయి అన్నమాట. కాబట్టి వెరీ ఆథెంటిక్. అందుకనే దీన్ని ఏమంటారంటే ఇతిహాసము అంటారు. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని రికార్డెడ్గా మనకు రాయడం. ఇప్పుడైతే చరిత్ర ఎలాగైతే మనం రాస్తున్నామో అలా జరిగింది అంటే వ్యాస మహర్షి చక్కగా సన్నివేశం తను రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత అది మహాభారతం అయింది. తర్వాత కొద్దిమంది ప్రక్షిప్తాలు అక్కడక్కడ చిన్న చిన్న కథలు అవి చొప్పించారు. కానీ బేసిక్గా మహాభారతం అన్నది పూర్తిగా హిస్టరీ. ఈరోజు కూడా మనము శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశం ఉంది, రేపల్లి ఉంది, ఆయన పెరిగిన ప్రదేశం ఉంది, ఆ తర్వాత బృందావనం ఉంది, మథుర ఉంది, ద్వారకా ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు తప్పనిసరిగా ఆయన అవతారములో ఈ క్రూరులైన రాక్షసులందరినీ చంపడము, రాక్షస ప్రవృత్తి కలిగిన రాజులందరినీ చంపడము, ధర్మ సంస్థాపన చాలా ముఖ్యమైనది. కాబట్టి వీళ్ళు తన తక్కువ సైన్యంతో వాళ్ళని ఎదిరించలేడు. ఇప్పుడు మధుర అంటే చిన్న రాజ్యం అండి, ఒక 10-20 వేల సైన్యం ఉండే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు జరాసంధుడు, శిశుపాలుడు, వీడికి లక్షల సైన్యం ఉండేదన్నమాట. ఒకసారి వచ్చి వాళ్ళు మధుర మీద పడితే చాలా జనక్షయం అయిపోయేట్టుగా ఉండేది. కానీ ఆ కాలంలో ఒక ధర్మ యుద్ధం అనేది ఉండేదన్నమాట. వాళ్ళు సైనికులతో యుద్ధం చేసేవాళ్ళే, కానీ ఆ గృహావాసాల మీద, ఊర్ల మీద పడి దోచుకోవడం అది ఉండేది కాదు. అది తర్వాత వచ్చిన అబరేషన్స్. కాబట్టి వీళ్ళు 20,000 మందితో, ఎంతో 1,00,000 మందితో యుద్ధం చేయలేరు కదా. అందువల్ల శ్రీకృష్ణుడు కూడా ఏం చేసేవాడంటే కొంత యుద్ధం చేసేవాడు. వీళ్ళందరూ చనిపోతున్నారు సైన్యం అని అనుకుంటే అందరినీ మీరు పారిపోండి అని చెప్పి వెళ్ళిపోయేవాడు అన్నమాట. తను కూడా వెళ్ళిపోయేవాడు. అందుకనే ఉత్తర హిందుస్థాన్లో శ్రీకృష్ణుని రణచోర్ అంటారు. ఆ రణచోర్ అంటే ఆ ధాటికి తట్టుకోలేక ఆ సమయానికి మొత్తం సైన్యం క్షయమైపోయింది అనుకో, మళ్ళీ ఎట్లా యుద్ధం చేస్తాడు, చేయలేడు కదా. అందువల్ల వెళ్ళిపోయేవాడు అనమాట. ఇలాగా ఇప్పుడు జరాసంధుడు చాలా బలమైన వాడు, చాలా గొప్ప సైన్యం ఉంది, ఇలాగా ఇతన్ని సంహరించడం అని చెప్పి ఆలోచన చేసి భీముణ్ణి, అర్జునుడిని తీసుకొని జరాసంధుడి నివాసానికి పోతాడు. విప్రుడి రూపంలో పోతాడు. జరాసంధుడు ఎంత చెడ్డవాడైనా బ్రాహ్మణులను చాలా గౌరవించేవాడు. ప్రతిరోజు ఉదయం పూట ఎవరైనా బ్రాహ్మణులు భిక్షకని వస్తే వాళ్ళకి కావాల్సింది ఇచ్చేవాడు అన్నమాట. వీళ్ళు ఇలాగా వీళ్ళతో మనం డైరెక్ట్ అటాక్ చేయలేరు. ఇప్పుడు పెద్ద అమెరికన్ ఎంపైర్ ఉందనుకోండి, వాళ్ళతో డైరెక్ట్ అటాక్ ఎవరు చేయలేరు. వాళ్ళకున్న వెపను, మనీ పవరు, సోల్జర్ పవర్ ఎవరికి లేదు. అలాగా వీడు కూడా అలాంటి మహాబలమైన రాజు అనమాట. వీడిని ఎట్లయినా మనం మట్టు పెట్టాలా అనే ఉద్దేశంతో ఇది తప్పనిసరి. అవతారం యొక్క లక్ష్యమే ఈ క్రూరమైన రాక్షసులను సంహరించడం కదా అని చెప్పి ఆయన దగ్గరికి పోయి భిక్ష అడుగుతారు. మీకు ఏం కావాలని అడిగితే మాకు యుద్ధ భిక్ష ఇవ్వండి అంటాడు.
మీరెవరు అని అంటే అప్పుడు చెప్తాడు, "ఆ, భీముడు ఇతను, నేను శ్రీకృష్ణుడిని, మీతో యుద్ధం చేయాలని వచ్చాము, ఎందుకంటే మీతో మేము ససైన్యంగా యుద్ధం చేయలేము అని అంటాడు. ఇప్పుడు మరి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, మీకు ఇస్తామని ఒక వాగ్దానం ఉంది కదా, కాబట్టి సరే అలాగే అంటాడు. సార్ బ్రాహ్మణుల క్షత్రియులా సార్? ఎవరు? ఆ, జరాసంధుడా? జరాసంధుడు కాదు, మన భీముడు వీళ్ళు క్షత్రియుడు కదా. క్షత్రియులు అదే మీరు బ్రాహ్మణ బ్రాహ్మణులకి వేషంలో పోతారు. ఆ వేషంలో పోతారు. మీరు బ్రాహ్మణ వేషంలో పోయేటప్పటికి ఆయనకి వరం వాగ్దానం ఇచ్చాడు, ఇస్తాడు. వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఓకే. ఇస్తాడు, అదే. మీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పి. రాజు కదా, ఎంత చెడ్డవాడైనా రాజు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉండేవండి. ఇప్పుడే ఈ ప్రిన్సిపల్స్ లేకుండా కలియుగంలో అయిపోయింది. అంతే. ఇప్పుడు బ్రాహ్మణ వేషంలో పోయాడు, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అప్పుడు వెనక్కి పోవడానికి లేదు. కాబట్టి అప్పుడు ఎవరితో యుద్ధం చేయమంటారు అంటాడు అనమాట. ఈయనతో భీముడితో యుద్ధం చేయమంటే భీముడితో యుద్ధం చేస్తాడు. ఇప్పుడు అతని మరణ రహస్యం తెలిసింది కేవలము శ్రీకృష్ణ పరమాత్మ ఒకటికే. ఈ జరాసంధుడు కొంత అతిశయోక్తి ఉండొచ్చు, అతను 2 భాగాలుగా పుడతాడనమాట. 2 భాగాలుగా పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏమిటంటే వీడు సంపూర్ణమైన సంతానం కాదని చెప్పి బయట పడేస్తారు, బయట తీసుకెళ్ళి పడేస్తారు. అప్పుడు జర అనే ఒక రాక్షసి ఆ రెండింటిని అతికిచ్చి మీ ఇదిగో నీ పుత్రుడు అంటది అనమాట. అప్పుడు ఏమంటే ఆ జర అనే రాక్షసి సంధి చేసింది కాబట్టి జరాసంధుడు అని పేరు వచ్చింది. ఇది చాలా మందికి తెలియదు సార్. అతను 2 విభాగాలు పుట్టిన వరకే తెలుసు, కానీ జరాసంధుడికి ఉన్న వరం కూడా చాలా మందికి తెలుసు. తెలీదు. ఇప్పుడు ఆమె పేరు మీదే జరాసంధుడు అని వచ్చాడు. చాలా పరాక్రమశాలి, ఉన్న బలము ఎవరికి లేదన్నమాట. అతను చావు రహస్యం శ్రీకృష్ణ పరమాత్మకు ఒకటే తెలుసు, ఎవరికి తెలియదు. అప్పుడు అంటే యాక్చువల్గా ఇది రికార్డ్ అయింది. ఏమి యుద్ధం అంటే మల్ల యుద్ధం అంటారు అనమాట. మల్ల యుద్ధం చేస్తారు, గదతో కొద్దిసేపు చేస్తారు. 14 రోజులు జరిగింది. ఇవన్నీ కూడా వ్యాస మహర్షి చక్కగా రాశాడు. ప్రతిరోజు మార్నింగు, మళ్ళీ లంచ్ బ్రేకు, మళ్ళీ ఈవినింగ్, మన క్రికెట్ ఎట్లాగా అలాగే ప్రతిరోజు యుద్ధం 14 రోజులు జరుగుతుంది. భీముడు కొంచెము డస్సిపోతున్నాడు, కానీ అతనేం డస్సిపోవడం లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన మరణ రహస్యము భీముడికి చెప్తాడు. నువ్వు ఎన్నోసార్లు అతన్ని మల్ల యుద్ధంలో ఏముంది, ఎట్లా పడితే అట్లా మనుషుల్ని చంపేస్తారు, చీల్ చేసి 2 సార్లు వేస్తాడు. వేసిస్తే మళ్ళా కలుసుకునేస్తాయి అవి. అలా కాదయా, నువ్వు ఆ చీల్చిన భాగాలను రెండింటిని ఆపోజిట్ సైడ్ వేసేసేయి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు అన్నమాట. అప్పుడు లాస్ట్లో 14వ రోజు ఆయన మరణ రహస్యం తెలిసిన తర్వాత అతన్ని 2 భాగాలుగా చేసేసేసి ఆపోజిట్ సైడ్ వేసేస్తాడు. ఇంకా అవి కలుసుకో. ఇప్పుడు కూడా చూడండి శ్రీకృష్ణుడి యొక్క ధర్మరక్షణ. ఇప్పుడు ఆ జరాసంధుడి రాజ్యం అంతా కూడా తను కలిపేసుకోవచ్చు, కానీ కలపలేదు. జరాసంధుడి కొడుకు పట్టాభిషేకం చేస్తాడు సార్. జరాసంధుడు ఎందుకంటే ఈ జరాసంధుడి కొడుకు పాండవుల వైపు యుద్ధం చేస్తాడు తర్వాత. గొప్ప విషయం చూడండి, అది మామూలు విషయం కదా సార్. ఎందుకంటే అతను శ్రీకృష్ణ పరమాత్మకు అంతా తెలుసు. జరాసంధుడు చెడ్డవాడు కానీ వాళ్ళ కొడుకు ధర్మాత్ముడు కాబట్టి అతను చేసి పట్టాభిషేకం చేసి తర్వాత పాండవుల తరఫు పోరాడతాడు. ఇక్కడ చాలా మంది ఫూల్స్ కి డౌట్ వస్తుంది, శ్రీకృష్ణ పరమాత్మ అంత గొప్ప వ్యక్తి కదా, జరాసంధుని చంపొచ్చు కదా అని. కానీ ఎందుకు చంపలేదనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఒకసారి క్లుప్తంగా మీరు డిస్క్రైబ్ చేసిన తర్వాత చెప్పండి సార్, ఎందుకు భీముడితో చంపించాడనే విషయం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ తన దైవాంశ సంభూతుడు అని తెలిసినా కూడా అసలు కురుక్షేత్రం ఎందుకండి, ఒక సంకల్పం మాత్రం చేత అన్ని అక్షౌహిణులు చంపేయచ్చు ఆయన. ఒక్క నిమిషం, ఒక సెకండ్ పని ఆయనకి. కానీ ఆయన ఎప్పుడు నేను దైవాంశ సంభూతుడను అని ప్రకటించలేదు. అంటే నేను దైవము, నేను ఇట్లా చేసేసానంటే ఇంకా ఆచరణ ఏముంది? ఆయన దేవుడు కాబట్టి చేశాడండి, మనం అంతా చేయలేము అని చెప్పి జనులందరూ కూడా అధైర్యపడిపోతారు. ధర్మాచరణ చాలా ముఖ్యము. తర్వాత తను చేసే ప్రతి పని యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవో పరివ్రజ అని చెప్పి, ఎవరైతే ఆదర్శ పురుషుడు ఏ పని అయితే చేస్తాడో దాన్ని అందరూ కూడా పాటిస్తారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈయన తను చంపాలంటే ఒక్క క్షణంలో సెకండ్, కానీ అది ధర్మంగా ఉండదు, ఒకటి అధర్మం కింద పాటించినట్టు అవుతుంది. ధర్మ యుద్ధంలో చంపితేనే అది కరెక్ట్ అనమాట. ఆ కాలానికి
యుద్ధం అన్నది ఒక క్రీడలాగా ఉండేదండి. అది ఎవరు కూడా నేను చంపుతున్నాను, నన్ను నువ్వు చంపుతున్నావు అన్న భావం ఉండేది కాదు. క్షత్రియులు అందరికీ కూడా యుద్ధానికి ఎవరన్నా పిలిస్తే తప్పనిసరిగా పోవాలి అనే నియమం కూడా ఉండేది. అక్కడ మనం చనిపోతామా బ్రతుకుతామా అన్న భావన ఉండేదే కాదు. అందుకనే ఇప్పుడు దుర్యోధనుడు పిలిచిన, ఆ తర్వాత ధర్మరాజు పిలిచిన కొన్ని లక్షల మంది సైన్యంతో తీసుకొని రాజులందరూ కూడా వాళ్ళ వైపు పోరాటానికి వచ్చారు. అరే మనకెందుకు వచ్చిన బాధరా ఇది, దీంట్లో మనం దేహత్యాగం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఎవరు అనుకోలేదు. యుద్ధానికి పిలిస్తే తప్పనిసరిగా పోవాలనేది ఒక ధర్మం, ఆ యుగ ధర్మం. సరే, ఇప్పుడు మనకు జరాసంధుడు అయిపోయాడు, భీముడిని తీసుకెళ్లి శ్రీకృష్ణ పరమాత్మ చంపించాడు. ఎందుకు చంపించాడు అని తర్వాత పాయింట్ కూలంకషంగా డిస్కస్ చేద్దాం సార్. తర్వాత నెక్స్ట్ సెకండ్ శిశుపాలుడు మేనత్త కొడుకు. అతను చాలా వక్రమైన శరీరంతో జన్మిస్తాడు. శ్రీకృష్ణుడు మేనత్త కొడుకు కదా అని చెప్పి పోయి తీసుకుంటాడు. చేతిలోకి తీసుకుంటూనే వాడు సుందరమైన పురుషుడు అయిపోతాడు అనమాట. అప్పుడు వాళ్ళ తండ్రికి ఎవరి స్పర్శ చేత అయితే ఈ పిల్లోడు సుందరమైన పురుషుడు అయిపోతాడు, వాడి వల్ల ఇతడు హతుడైపోతాడు అని చెప్పి వాళ్ళ నాన్నకు ఎక్కడో స్ఫురిస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మకు చెప్పుంటాడు, వీడు చాలా వక్రుడుగా పుట్టినవాడు, శ్రీకృష్ణుడు స్పర్శతోనే సుందరమైన పిల్లవాడైపోతాడు. అప్పుడు ఆమె ఏడుస్తుంది, నాయనా నీ చేతుల్లోనే వీడు చనిపోతాడు అని చెప్పి ఆకాశవాణి చెప్పింది నాకు, నువ్వు వీడిని క్షమించు నాయనా, అత్త కొడుకు కదా, క్షమించు, వాడిని చంపొద్దు అని అంటుంది. అప్పుడు ఆమెకు వరం ఇస్తాడు, అత్త నేనై వాడిని ఏమి చంపను, 100 తప్పుల వరకు వీడిని క్షమిస్తాను, కానీ వాడు క్రూర స్వభావం లేకుండా 100 తప్పుల వరకు 99లో ఆపేసినా కూడా నేను వాడిని సంహరించను కదా, నువ్వు జాగ్రత్తగా వాడిని విద్యాబుద్ధులు నేర్పించి మంచి మార్గంలో పెట్టుకో అని చెప్పి ఆమెకు వరం ఇస్తాడు అనమాట. సరే, వీడు శిశుపాలుడు దంతవక్త్రుడు, వీళ్ళిద్దరూ కూడా రాక్షస స్వభావం కలిగినవాడు. వీళ్ళు కూడా ప్రజలను పీడించడము, యుద్ధాలు చేయడము, ఆ తర్వాత ప్రతి సమయంలో ప్రతి అవకాశంలో శ్రీకృష్ణుని వ్యతిరేకించడము, ఆయన్ని గురించి హేళనగా మాట్లాడడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు. అయినా కూడా అన్ని పెద్ద పట్టించుకోడు, మా అత్తే కదా, అత్తకు వరం ఇచ్చామని చెప్పి. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. రాజసూయ యాగంలో అందరు రాజులను పిలిచి వాళ్ళకి బహుమానాలు ఇవ్వడము, సత్కరించడం అన్నది ఒక ఆనవాయితీ అన్నమాట. అప్పుడు శిశుపాలుడు వీళ్ళందరినీ కూడా పిలుస్తారు అన్నమాట. పిలిచినప్పుడు రాజసూయ యాగము సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత ఎవరికి మనము సన్మానం చేయాలా అని చెప్పి ఒక సంశయం వస్తుంది. అందరూ రాజులు మహాబలాఢ్యులు, గొప్ప గొప్ప సైన్యం ఉండేవాళ్ళు, ఒక్కొక్కడు పరాక్రమవంతులు, ఎవరికి చేయాలని అడిగితే ఇప్పుడు ఎవరికి చేస్తే మిగతా వాళ్ళ కోపం వస్తుందని చెప్పి భీష్ముడిని అడుగుతాడు ధర్మరాజు. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మహోత్కృష్టమైన వ్యక్తి, ఆయనకి చేస్తే ఆయన నాన్ కాంట్రవర్షియల్, నువ్వు అందరూ కూడా సంతోషపడతారు అని చెప్తాడు. అప్పుడు ఆయన అగ్రతాంబూలం అంటారు, ఆయనకు ఒక సింహాసనం పెట్టి ఆయన్ను సన్మానం చేస్తారు. ఆ సన్మానం చేసే సమయంలో ఈ శిశుపాలుడు ఒక్కడే లేచి ఎన్ని రకాలుగా నిందించాలనో అన్ని రకాలుగా శ్రీకృష్ణుని నిందిస్తాడు. ఒక్కొక్క నింద ఆయన అప్పటికే ఎన్ని పాపాలు చేస్తున్నాడో అవన్నీ లెక్క పెట్టుకుంటూ వచ్చి ఒక్కొక్క నిందకి అది ఒక నంబర్ కింద, ఒక సంఖ్య కింద తీసేస్తూ వస్తాడు. అప్పటికి కూడా ఒకసారి మధ్యలో హెచ్చరిక చేస్తాడు, శిశుపాల నువ్వు ఆగు, ఇది సమయం కాదు ఇలాగ మాట్లాడడానికంటే. ఇంకా పెట్టరేగిపోయి అన్ని రకాలుగా నిందిస్తాడు. నువ్వు రణంలో నుంచి పారిపోయిన వాడు, భీరువి, అలాంటి వాడు, ఇంకా నువ్వు వెన్న దొంగ తనం చేశావు, ఆ తర్వాత చాలామందిని సంహరించావు, పూతన లాంటి స్త్రీని సంహరించావు, ఇది రాక్షసి అని అన్నది కాకుండా ఇలాగ అన్ని రకాలుగా చెప్తూ వస్తాడు. 100 తప్పులు అయిపోయిన తర్వాత ఇక 101 తప్పు చెప్పబోతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు చక్రాయుధంతో అని ఖండించి వేస్తాడు. ఈ శిశుపాలుడు తమ్ముడు ఒకడు ఉంటాడు, వాడు మళ్ళా పగబట్టి ఈయన మీద యుద్ధం చేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడప్పుడు రావడము, మళ్ళా ఈ రాజ్యం మీద దండెత్తడము, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. సరే, అక్కడ కార్యక్రమం అది అవుతే ఆ తర్వాత ప్యారలల్గా
ఇక వీడితో మనం ఆ శిశుపాలుడంత ప్రమాదకరమైన వ్యక్తి కాదని చెప్పి కొంచెం ఉపేక్షిస్తాడు. అప్పుడు ఆయనకు తెలుస్తుంది అనమాట, ప్రాగ్జ్యోతిషపురంలో ఈ నరకాసురుడు అనేవాడు ఉన్నాడు, వీడు మహాకంటకుడు అయిపోయాడు, ఒక్కొక్క దేశాన్ని విధ్వంసం చేసేసి ఆ రాజకన్యలందరినీ తీసుకొని వచ్చి ఆ కారాగృహంలో బంధిస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. రాజకుమారులు కదా సార్, రాజకుమార్తెలు కుమార్తెలను తీసుకొస్తారు, రాజులందరినీ చంపేసి రాజకుమార్తెలను రాజకుమార్తెలను వాళ్ళ పత్రులను తీసుకెళ్ళి, అలాగా వాళ్ళు ఇప్పుడు 16,000 మంది అయిపోయారు, వాళ్ళందరూ కూడా కారాగారంలో చాలా కష్టపడుతున్నారని చెప్పి ఈయనకి వాళ్ళందరూ కూడా ఈయనకు ఉంటారు. ఎవరు మామూలుగా ఈ రహస్యంగా విశేషాలను చేరవేసే గూఢచారులు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఈ నరకాసురుడు తప్పనిసరిగా వీడిని మనం సంహరించాలా అనే ఉద్దేశంతో అప్పుడు ఆయన సత్యభామను కూడా తీసుకుపోతాడు. ఎందుకంటే వాడు చాలా పవర్ఫుల్ ఫెలో, ఆయనకి తెలుసు వీడికి ఏదో శాపం ఉంది అని చెప్పి. తను యుద్ధం చేస్తూ ఉంటాడు, యుద్ధం చేస్తున్న సమయంలో కొంత ఆయన మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ ధనుర్బాణాలు తీసుకొని వేసేసేసి వారికి తల్లి చేత మరణించే ఒక శాపం ఉంటుంది అన్నమాట. ఆ ఒకే బాణంతో చనిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు పట్టాభిషేకం చేసి, ఇక్కడ కూడా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 16,000 మందిని ఈయన వివాహం చేసుకున్నాడని పెద్ద తప్పుడు ప్రచారం ఉంది. అది ఏమీ చేయలేదు. ఆయన 16,000 మందిని తన సైన్యాన్ని ఇచ్చి వాళ్ళ రాజ్యాలకి విత్ ప్రొటెక్షన్ అన్నమాట అందరినీ పంపించేస్తాడు. వాళ్ళందరూ కూడా ఎంతో కృతజ్ఞతాభావంతో ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. ఈ కవులు వీళ్ళందరూ కూడా ఏదో విధంగా రాసేసేసి శ్రీకృష్ణుడికి అపఖ్యాతి వచ్చేటట్టు చేశారు. 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నారు, అవన్నీ కూడా తప్పు. ఎందుకంటే కేవలము ఆయన వివాహం చేసుకున్నది మొట్టమొదట రుక్మిణిని తను ఇష్టపడి చేసుకున్నాడు. ఆమె కూడా శిశుపాలుడికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తున్నారు, నన్ను రక్షించు అని చెప్పి ఆమె ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖ ఒక బ్రాహ్మణుడు తీసుకెళ్ళిస్తే తప్పనిసరిగా నేను అప్పటికే ఆయన తన రాజధాని అక్కడి నుంచి మార్చేసి ఉంటాడు. ఈ శిశుపాలుడు జరాసంధుడు బాధ తాటలేక అక్కడి నుంచి మార్చేసేసి ద్వారక్కి మార్చేస్తాడు. ఈ జనాలందరినీ కూడా ఇక్కడ ఉంటే మనం సేఫ్ కాదు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేసిస్తారు. పెద్ద నగరమే నిర్మించి అక్కడికి వెళ్ళిపోతారు. ఆ రుక్మిణిని వివాహం చేసుకుంటాడు. అది కూడా రాక్షస వివాహం అంటారు. ఆ అమ్మాయి ఇష్టపడింది, ఆ కాలం ఉండింది అది, ఇష్టపడింది, నువ్వు వచ్చి రక్షించకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటానని కూడా ఆమె చెప్తుంది అన్నమాట. అప్పుడు తను ససైన్యంగా వస్తాడు, బలరాముని కూడా తీసుకొని సైన్యంతో వస్తాడు. సైన్యాన్ని అంతా కూడా ఆ ఊరికి బయట విడిది ఏర్పాటు చేసి తను ఒక్కడే వస్తాడు అన్నమాట. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి భారతంలో. తను వచ్చిన తర్వాత ఒక రాజులాగా వచ్చాడు, పెళ్ళికి వచ్చాడు అనే ఉద్దేశంతో ఆయనకు కూడా వీళ్ళు సన్మానాలు అవి ఇచ్చేస్తారనమాట. ఆయనకు ఒక శిబిరం అది ఏర్పాటు చేస్తారు. ఒక రోజు ముందే వస్తాడు శ్రీకృష్ణుడు బలరాముడు. ఆ తర్వాత ఆమె నేను కాత్యాయని దేవిని ప్రార్థించడం కోసం ఆ రోజు వస్తాను, అప్పుడు నన్ను నువ్వు స్వీకరించవలసిందని చెప్పి కూడా ఆమె రాస్తుంది. అప్పుడు ఆయన ఆ సమయంలో అక్కడ ఉండి ఆమె పూజ అయిన తర్వాత వస్తూనే చేయి పట్టి తీసుకొని రథం మీద ఎక్కించుకొని వచ్చేస్తాడు. అప్పుడు ఈ శిశుపాలుడు ఆయన్ని మళ్ళా యుద్ధానికి పూనుకుంటాడు. సులభంగా అతన్ని జయించి అతన్ని కొంచెం అమర్యాద చేసి చంపడవద్దు అని చెప్పి ఆమె కోరుతుంది. వివాహ సమయంలో మా అన్నం చంపితే నాకు చాలా ఖేదంగా ఉంటుంది, కాబట్టి దయచేసి వీడిని సంహరించవద్దు అంటే కేవలం కొంచెం అవమానపరిచి వదిలేసేసి తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అష్టభార్యలు సత్యభామ, ఆ తర్వాత జాంబవతి, వీళ్ళందరూ కూడా పొలిటికల్ మ్యారేజెస్. ఆ కాలం బహుభార్యాతత్వం రాజులకు పర్మిటెడ్ అనమాట. మీరు చూస్తే రాణా ప్రతాప్ సింగ్ ఆయన కూడా 8 మంది భార్యలు ఉండేవాడు. తర్వాత అందరూ రాజులకి ఎక్కువ ఉండేవాడు అనమాట. వాళ్ళు కావాలని చేసుకోవడం కాదు, కేవలం ఒక దేశంతో మిత్రం మైత్రి జరపాలంటే వాళ్ళ రాజపుత్రికను వివాహం చేసుకుంటే ఆ రాజ్యంతో మనకు సౌభ్రాతృత్వం ఉంటుంది, ఈ యుద్ధాలన్నీ ఆగిపోతాయనే ఉద్దేశంతో చేసుకునేవాడు అనమాట. మిగతా 7 పెళ్ళిళ్ళు కూడా కేవలము ఆ రాజులను వాళ్ళని సంతృప్తిపరచడం కోసం చేసుకుంటాడు అంతే.
ఆయనకి 8 మంది భార్యలే కానీ 16 మంది గోపికలు, అవన్నీ కూడా తప్పు 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 ప్రచారం. తర్వాత రాసలీల అని ఒక పెద్ద ప్రచారం ఉంది. శ్రీకృష్ణుడు ఈ గోపికలతో అందరితో కూడా నాట్యం చేసేవాడు, వాళ్ళతో శృంగారం లాగా వ్యవహరించేవాడు అని చెప్పి, అది చాలా తప్పు అనమాట. శ్రీకృష్ణుడు అక్కడ రేపల్లెలో ఉన్నప్పుడు ఆయన ఉన్నది 12 సంవత్సరాల వరకే. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు గోపిక బాలురు అందరూ కలిసి నృత్యాలు చేసేవాడు. ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు మనం చేస్తుంటాం. ఇప్పుడు గుజరాత్కి వెళ్తే మనకు విజయదశమి వచ్చిందంటే భాంగ్రా నృత్యం అని చెప్పి గర్భా నృత్యం ఉంది. అందరూ పురుషులు స్త్రీలు అందరూ కలిసి చక్కగా చేసేవాళ్ళు అనమాట. అలాగే ఆ సమయంలో ఒక పౌర్ణమి రోజు అందరూ కూడా బాలబాలికలు అందరూ కూడా బ్రహ్మాండంగా నృత్యోత్సవం జరుపుకునేవాళ్ళు. 10-12 సంవత్సరాలకు వాళ్ళకి ఏమి శృంగార భావనలు ఉంటాయండి. ఇవన్నీ తప్పుడు ప్రచారం. కల్మషం లేని మనసులు. అందులో అయిన ముగ్ధ మోహన రూపము. బ్రహ్మ కూడా ఒకసారి వచ్చి చూసాడంట కదా, ముగ్ధ మోహన రూపము. అంటే ఆ శిశువు, ఆ బాలుడు ఎలా ఉంటాడంటే చూస్తూనే ఇది కృష్ణ అన్నారు కదా, ఇంకా ఆయన కళ్ళు కూడా ఇటు మరచడానికి లేకుండా అందరూ అంతగా ఆరాధించేవాళ్ళు అనమాట. అంతటి ముగ్ధమోహనమైన రూపంతో వీళ్ళందరూ కూడా ఆ సమయంలో నృత్యం చేసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, పాడుకునేవాళ్ళు. అది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. ఈ తప్పుడు ప్రచారాన్ని అందరూ కూడా మనం ఖండించాలి. ఆయన ఎవరిని ఏ గోపికల్ని వివాహం చేసుకోలేదు, ఏమీ చేయలేదు. 12 ఏళ్లకే ఆయన రేపల్లి వదిలి రాజకార్యార్థం వచ్చేస్తాడు. తర్వాత ఎప్పుడు వెళ్ళడు, ఎప్పుడు కూడా రేపల్లిని మళ్ళా సందర్శించనే లేదనమాట. సార్ రాధమ్మ ఇప్పుడు శ్రీకృష్ణుడు రాధ వాళ్ళిద్దరు ప్రేమ కథ చాలా అద్భుతం అని చెప్పి అంటారు. కొన్ని దాంట్లో బ్రహ్మనే వచ్చి వివాహం చేశాడు వాళ్ళిద్దరికి అంటారు. కొన్ని దగ్గర వాళ్ళు ప్రేమికులుగానే ఉండిపోయారు అంటారు. కొంతమంది ఏమంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొక రూపమే రాధామాతగా తీసుకోవచ్చు కూడా మీరు అని చెప్పి అంటారు. ఇది దీనికి కరెక్ట్గా మనం చెప్పాలంటే రాధ అనే అమ్మాయి వీళ్ళకు దగ్గర బంధువుల కుమార్తె. ఆమె పుట్టింది కూడా శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత చాలా కాలానికి ఆమె పుట్టింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కూడా వాళ్ళ ఇంటికి వెళతాడు. ఆమె ఒక గోపిక. శ్రీకృష్ణుని ఎడ గొప్ప ఆరాధనా భావం ఉండేది. ఆ ముగ్ధ మోహన రూపాన్ని చూసేసేసి అదే ధ్యానం చేసేది అన్నమాట. ఆ శ్రీకృష్ణుడు అంటే అంత ప్రేమ ఉండేది. అంతేగాని శ్రీకృష్ణుడు రాధ కలిసి ఏదైనా మనం చిన్నపిల్లల్లాగా ఆడుకొని ఉండొచ్చు, ఇది చేసి ఉండొచ్చు. కానీ ఆమె ఈయన్ని 12 ఏళ్ళకే ఈయన వెళ్ళిపోయాడు కదా, ఆయన్ని ఆరాధిస్తూ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మనం కూడా కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు చరిత్రలోకి వెళ్తే చాలామంది తనకు ఇష్టమైన వ్యక్తులను, ప్రేమించిన వ్యక్తులు ఏ కారణం చేతైనా వివాహం చేసుకోలేకపోతే అలాగే ఉండిపోతారు. అలాగే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో. ఇప్పుడు ఔరంగజేబు కూతురు శివాజీ మహారాజును విపరీతంగా ప్రేమిస్తారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఆయన వచ్చి మీకు రాజవాటికలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆమె చూస్తుంది కూడా అనమాట. పైనుంచి రాజకన్యలతో చూసేది. ఆ ముగ్ధ మోహన రూపం చూసి ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె తను చెప్పను కూడా చెప్పలేదు. తర్వాత ఈ వివాహం అన్నది జరిగే పనే కాదు. సార్ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా కీ రోల్ ప్లే చేశారు. కీ రోల్ అనే కంటే స్ట్రెస్కు గురయ్యారు. ఎందుకంటే అవతల తెలిసిన వాళ్ళు, యువతలు తెలిసిన వాళ్ళే ఎంతో మంది తల్లులు బాధపడుతున్నారు. అవన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు బాధపడుతుందంతా వాళ్ళు ఎవరిని తెలుసుకుంటారు, ఈయన పరమాత్మని తెలుసుకొని బాధపడేవాళ్ళు. హౌ డిడ్ హి ప్లే ద రోల్? ఇప్పుడు పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసము అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఒక సమావేశమయ్యి శ్రీకృష్ణుని కూడా రమ్మని చెప్పి ప్రార్థిస్తారనమాట. ఎందుకంటే ఆయన సహాయం లేకుండా మనం ఇక ముందుకు పోలేమో అని చెప్పి వీళ్ళకు గట్టిగా భావన కలుగుతుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఎవరు మనం ఏం చేయాలి, సంధికి పోవాలన్నా యుద్ధానికి పోవాలన్నా ఏం చేయాలి అని చెప్పి అప్పుడు భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, ధర్మరాజు అందరూ మాట్లాడతారు. ధర్మరాజు ముందు మాట్లాడు. ధర్మరాజు ఏమిటంటే యుద్ధం అంటూనే చాలా జనక్షయం అయిపోతుంది, కాబట్టి మనం యుద్ధం అన్నది లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి.
మనం యుద్ధం అన్నది ముందు ప్రతిపాదన కింద తీసుకురాకూడదు అని చెప్పి ధర్మరాజు ముందు నుంచి చెప్తాడు. లాక్షాగృహంలో వీళ్ళని దహించాలా అన్నప్పుడు కూడా అర్జునుడు ఒక ప్రపోజల్ పెడతాడు అనమాట. నువ్వు ఒప్పుకుంటే మనం ఇప్పుడే దండయాత్ర చేసి వాళ్ళందరినీ సంహరిస్తామంటే, యుద్ధం అన్నది ఫస్ట్ ఆప్షన్ కాదు, లాస్ట్ ఆప్షన్ కింద ఉండాలా, ఇప్పుడు కాదు అని ఆయన్ని ఆప్ చేస్తాడు. అలాగా ధర్మరాజు యుద్ధ వ్యతిరేకి ఆప్ చేస్తాడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మాత్రము క్షాత్ర ధర్మము తప్పనిసరిగా మన రాజ్యాన్ని మనం తీసుకోవాలా, అవసరమైతే యుద్ధం చేసి మేము మా పరాక్రమాన్ని చూపి వాళ్ళందరినీ కూడా సులభంగా ఓడించగలము అని చెప్పి గట్టిగా చెప్తారు. వాళ్ళ ప్రతిజ్ఞలు కూడా వాళ్ళు చెప్తారు. భీముడు 2 ప్రతిజ్ఞలు చేస్తాడు. దుశ్శాసనుడిని సంహరిస్తానని చెప్పి, దుర్యోధనుడు ఇట్లా అనుచిత ప్రవర్తన అంతా చేశాడని చెప్పి, వాడి తొడలు నలుగొడతానని చెప్పి 2 ప్రతిజ్ఞ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి యుద్ధం తప్పనిసరి అవుతుంది అంటే అప్పుడు ఏం చేస్తారంటే ధర్మరాజు, మనం అలా కాదు, మనం సంధికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి వయా మీడియాగా శ్రీకృష్ణుని వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. అయ్యా నువ్వు మా తరఫున వెళ్ళి మా రాజ్యాన్ని మాకు ఇచ్చేటట్టు చూడు. ఒకవేళ వాళ్ళు మేము ఇవ్వమంటే 5 ఊళ్ళన్నా ఇచ్చినా కూడా మేము శాంతించి, ఎందుకంటే మేము పోరాడలేమని కాదు, మేము యుద్ధానికి విముఖులమని కాదు, కానీ జనక్షయం అయిపోతుంది, లక్షల మంది చనిపోతారు, అది మాకు ఇష్టం లేదు, ఇది పెట్టుకో, ఈ ఆప్షన్ కూడా పెట్టుకొని నువ్వు వెళ్ళవలసిద్ది అని చెప్పి కోరుతారు అన్నమాట. ముందు ధృతరాష్ట్రుడు ఏం చేస్తారంటే, అది చాలా కపటి. ధృతరాష్ట్రుడు తన కొడుకులు మాత్రమే బాగుండాలి, యుద్ధం జరగకూడదు, వాళ్ళని ఊరికే శాంతింపజేసి మీరు అట్లే ఉండిపోండి, మీకెందుకు యుద్ధం వల్ల చాలామంది చనిపోతారు అది అని చెప్పి మంచిగా మాటలు చెప్పి సంజయుడిని పంపిస్తాడు. ఆ యుద్ధం వద్దు, మీరు మునివాటికల్లోనే ఉండిపోండి, హాయిగా ఉండండి అని చెప్తాడు అనమాట. సరే, అప్పుడు ఆయన పంపించేసిన తర్వాత శ్రీకృష్ణుడు, మీ తరఫున నేను తప్పనిసరిగా వెళ్ళి రాయబారాన్ని కొనసాగిస్తాను, మీ రాజ్యం మీకు వచ్చేటట్టు ప్రయత్నిస్తాను అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఆయన దౌత్యము ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒక రాయబారి ఎలా నడుచుకోవాలా అన్నది ప్రతి క్షణము ఎలా ఉండాలని చెప్పి ఆయన చాలా వ్యాసమహర్షి చాలా చక్కగా రాస్తాడనమాట. మొట్టమొదట వెళుతూనే ఈయనకి మహా మర్యాదలు చేస్తారు, గొప్ప ఆసీనము అన్నీ చూపించి చాలా మర్యాదలు చేస్తారు. మొట్టమొదటి రోజు తన సంధి ప్రయత్నం అవన్నీ స్టార్ట్ చేయడం అన్నమాట. వచ్చినతోనే తన అన్ని విషయాలు చెప్పేయకూడదు అని చెప్పి, అప్పుడు దుర్యోధనుకు, ఆ తర్వాత ధృతరాష్ట్రునికి పాండవులు ఈ విధంగా మీ ఎడ సౌఖ్యతతో ఉన్నారు, నీకు ఎన్నో నమస్కారాలు చెప్పమన్నారు అని చెప్పి ధృతరాష్ట్రుని చాలా పొగుడుతాడు అనమాట. నీ పిల్లలే కదా, మీ తమ్ముడు పిల్లలే కదా, వాళ్ళు ఇప్పటికి కూడా మీరు చేసిన పనులన్నీ కూడా వదిలేసేసి మీ ఎడతో సఖ్యంగానే ఉండాలా అని చెప్పి కోరుకుంటున్నారు ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి అందరికీ వందనాలు, ద్రోణుడిని, కృపాచార్యుడికి, భీష్ముడికి అందరికీ వాళ్ళు చెప్పిన నమస్కారాలన్నీ చెప్తాడు. అందరినీ ప్రసన్నం చేసుకుంటాడు. దుర్యోధనుడికి కూడా చెప్తాడు, నీ ఎడ వాళ్ళకేమీ కోపం లేదు, నువ్వేమైనా పొరపాటు పనులు చేస్తున్నా కూడా దాన్ని వదిలేసేసి మనమంతా సౌఖ్యంగా ఉందాము అనే చెప్తున్నారు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు తను విదురుడు ఆ రోజు సాయంత్రం విందుకు ఆహ్వానిస్తాడు. సభ మధ్యలో వెళ్ళిపోవడము మంచిది కాదని చెప్పి, తర్వాత అక్కడి నుంచి దాన్ని కంటిన్యూ చేయడం కూడా భావ్యంగా ఉండదు అనే ఉద్దేశంతో ధృతరాష్ట్ర మహారాజు యొక్క పర్మిషన్ అడుగుతాడు. అయ్యా, నేను విదురుడి గృహానికి వస్తానని చెప్పాను, ఈ రోజుకి మనం సభ చాలిద్దాము, రేపు మళ్ళా మనము ఈ విషయం గురించి చర్చించుకుందాము, మీకు కూడా కొంత సమయం ఉంటుంది అని చెప్పి వాళ్ళకు వినయంగా చెప్తాడనమాట. అంటే ధృతరాష్ట్రుడు వీళ్ళు ఆ రోజు రాత్రి ఆలోచించుకొని నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఈయన లేచి బయలుదేరిపోతుంటే దుర్యోధనుడు, నీకు పంచభక్ష పరమాన్నాలు అన్నీ కూడా నేను ఏర్పాటు చేశాను, దయచేసి మా విందు స్వీకరించవలసింది అని చెప్పి ప్రార్థిస్తాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ఎంత బాగా చెప్తాడంటే, నేను పాండవుల వైపు నుంచి సంధి కోసం వచ్చిన రాయబారిని, ఇక్కడ పని పూర్తి కాకుండా నేను మీ యొక్క ఆమ్, ఆతిథ్యాన్ని స్వీకరించలేను, ఎందుకంటే అది అనుచితము, అది శాస్త్ర సమ్మతం కూడా కాదు. కాబట్టి సంధి కుదిరి మనం అందరం కూడా సౌఖ్యంగా ఉందాము అని అనుకున్న తర్వాత నేను తప్పకుండా నీ యొక్క ఆతిథ్యం తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్తాడు అన్నమాట. అప్పుడు దుర్యోధనుడు చాలా బలవంతం కూడా చేస్తాడు. లేదు, అలాగేం లేదు, దీనికి దానికి సంబంధం లేదు, మీరు ఆతిథ్యం స్వీకరిస్తూనే మీరు మా వాళ్ళు ఏమి అయిపోరు అని చెప్పి ఎంతో అయినా కూడా ఇది ఒక పద్ధతి కాదు నాయన అని చెప్పి విదురుడు ఇంటికి వెళ్తాడు. తర్వాత అప్పుడే ఆయన కుంతీదేవికి కూడా కలిసి వారి యోగక్షేమాలన్నీ మాట్లాడి విదురుడి ఇంటికి చర్చిస్తాడు. విదురుడు చెప్తాడు, వీళ్ళు దుర్యోధనాదులు సంధికి సుముఖంగా లేరు, ఎందుకంటే వీళ్ళు బలహీనులు. పాండవులు ఇప్పుడు 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వాళ్ళ బలమంతా పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళని సులభంగా జయించవచ్చు, ఈ రాజ్యాన్ని మనమే పాలించవచ్చు అని చెప్పి వాళ్ళు గట్టి నమ్మకంతో ఉన్నారంటే, సరే పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పి మరుసటి రోజు 2వ రోజు మళ్ళా సభ ఇస్తారు. అప్పుడు వచ్చి చెప్తాడు అనమాట. అప్పుడు కూడా ధృతరాష్ట్రుడికి సంబోధించి చెప్తాడు, మీరు తండ్రి అయి ఉండి కూడా, వాళ్ళకు కూడా మీరే తండ్రి అయి ఉండి కూడా ఈ దుర్యోధన దుశ్శాసనులు వీళ్ళు చేసే దుస్సాహసాలు, వాళ్ళకు చేస్తున్న అపకారము అన్నీ చూస్తూ కూడా నువ్వు గమ్మునే ఉండిపోయావు. దానివల్ల వాళ్ళు ఇంకా పెట్టిరేగిపోయి ఎన్నెన్నో తప్పులు చేసేస్తూ వచ్చారు. వాళ్ళని చంపేయాలని, వాళ్ళ సంపద అపహరించాలని, అన్యాయార్జితంగా ద్యూతంలో ఏ రాజైనా కూడా ద్యూతంలో ఇతరుల సత్తును అపహరించాలని కోరుకోడు, యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి సంపాదించాలనుకుంటాడు. కానీ నీ కొడుకులు కేవలము ద్యూతం, మాయాద్యూతం ద్వారా వాళ్ళ సంపద అంతా కొల్లగొట్టారు. ఇదంతా తప్పు, ఇది ధర్మానికి విరుద్ధము, రాజరికానికి విరుద్ధము. ఇంతమంది మహామహుల సమక్షంలో ఇలాగ చేయడం ఇవన్నీ తప్పు. కాబట్టి ఇప్పటికైనా మీరు సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నాము, మేము వారి ఎడ సుముఖంగా ఉన్నామని ధర్మరాజు సందేహం. కాబట్టి మీరు వారి రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వే ఇప్పుడు ఇక్కడ రాజువి, చక్రవర్తి, నీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకో అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేస్తే కూడా అప్పుడు కూడా ఆయన ఏమి సమాధానం చెప్పలేకపోతే అప్పుడు కాన్సిక్వెన్సెస్ ఈయన విశదంగా చెప్తాడు. ఇప్పుడు మీరు దీనికి ఒప్పుకోకపోతే, పూర్తి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వలేకపోతే హస్తినాపురం అంతా కూడా పోనీలే అని చెప్పి ధర్మరాజు కూడా ఒక చిన్న మాట చెప్పమన్నాడు. మాకు 5 ఊళ్ళు ఇవ్వండి. 5 ఊళ్ళు అంటే 5 చిన్న చిన్న ప్రదేశాలు అన్నమాట. మేము ఇక గమ్మునే ఉండిపోతాము, యుద్ధానికి పోము అని కూడా చెప్పమన్నాడు. కాబట్టి మీరు 5 ఊళ్ళన్నా ఇవ్వండి, నేను వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసి ఈ 5 ఊళ్ళతో మీరు సంతోషపడిపోండి, యుద్ధం వద్దు, లక్షల మంది చనిపోతారు అని చెప్పి నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను అని కూడా చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఏం చెప్తాడంటే, నాయన, నేను నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేను, కాబట్టి నువ్వు దుర్యోధనుడికి చెప్పు, అతన్ని కన్విన్స్ చేయని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు కూడా చాలా చెప్తాడు, ఎన్నో రకాల హితబోధ చేస్తాడు. చేసిన తర్వాత కూడా అతడు వినడు. సూది మోపినంత స్థలము కూడా నేను ఇవ్వను, నా తప్పేమీ లేదు, ధర్మరాజు తన జూతా వ్యామోహం చేత పోగొట్టుకున్నాడు, కానీ మేమేమి వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కోలేదు అని తనని తాను సమర్థించుకుంటూ ఉంటాడు అనమాట. సమర్థించుకుంటూ ఉంటే, అలా కాదు, తప్పు, నువ్వు చేసేది చాలా పొరపాటు, దీని వల్ల ఎంతోమంది జనక్షయం అయిపోతుంది, రాజ్యం క్షోభలోకి పడిపోతుందని కొంచెం మందలిస్తాడు. అప్పుడు అతను కోపం తెచ్చుకొని ఎట్లయినా సరే ఈ శ్రీకృష్ణుని బంధించి కారాగృహంలో పడేస్తే ధర్మరాజు వీళ్ళు నెగోషియేషన్స్కు వస్తారనే ఉద్దేశంతో ఈయన్ని బంధించడానికి వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటారు అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా తను సాత్యకి
కృతవర్మ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొని వస్తాడు. తన సైన్యాన్ని కూడా కొంత దూరంలో పెట్టుకొని ఉంటాడు అన్నమాట. వాళ్ళకి చెప్పి వీళ్ళు నన్ను బంధించాలనుకుంటున్నారు కాబట్టి మీరు మీ సైన్యాన్ని రెడీ చేసుకొని రాబోండి అని చెప్పి సభ నుంచి బయట పంపించేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ ఏదో విధంగా సైన్యాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చే లోపలే వాళ్ళకు అర్థమవుతుంది వీళ్ళు బయట వెళ్తున్నారు, ఎవరో యుద్ధానికి వచ్చేట్టుగా ఉంది అని చెప్పి వెంటనే వాళ్ళు ఏమంటే బంధించడానికి సన్నాహం చేస్తారు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో తను తాను సంరక్షించుకోవడం ముఖ్యం కదా. ఇప్పుడు విశ్వరూప సందర్శనం చేసేటప్పటికి కేవలము ఆ మహాపురుషుణ్ణి దర్శించడం కోసము ద్రోణుడు, కృపాచార్యుడు, తర్వాత భీష్ముడు, వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఆయన దర్శనం కనపడుతుంది. మిగతా వాళ్ళకంతా కూడా ఆ వెలుగు వాళ్ళని ఇమ్మొబలైజ్ చేస్తుంది అన్నమాట. ఒక థండర్ లాగా ఇమ్మొబలైజ్ చేసేసి వీళ్ళు ఏమీ చేయలేకపోతారు. అప్పుడు ధృతరాష్ట్రుడు నాకు కూడా కొంచెము దృష్టి ప్రసాదించు తండ్రి అని చెప్పి వేడుకుంటే ఆయనకి దృష్టి ప్రసాదిస్తాడు. తర్వాత నేను నిన్ను చూసిన దృష్టితో మళ్ళా జనాన్ని చూడలేను, తీసేయమని కూడా అడుగుతాడు. అప్పుడు ఆయన మళ్ళా తీసేసేసి తర్వాత నెమ్మదిగా బయట వస్తాడు. అప్పటికి వీళ్ళందరూ కూడా ఇమ్మొబలైజ్ అయిపోతారు, వీళ్ళు ఏమీ చేసే పరిస్థితిలో ఉండరు అన్నమాట. దుష్ట చతుష్టము వీళ్ళందరూ, కర్ణుడు, తర్వాత దుశ్శాసనుడు, దుర్యోధనుడు, శకుని అందరూ కూడా స్టన్ అయిపోతారు అన్నమాట. బయటకు వస్తాడు, బయటకు వచ్చి తన రథం ఎక్కుతాడు అన్నమాట. తర్వాత కర్ణుడిని భుజం మీద చేయి వేసి తీసుకొని పోయి నాకు కొంచెము సహాయంగా కొంచెం రా అనంటే వస్తాడు. వచ్చిన తర్వాత తీసుకొని పోయి గంగా తీరానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే శ్రీకృష్ణుడు యుద్ధ పిపాసి, ఆయన వల్లనే ఈ యుద్ధం అంతా జరిగింది. ఆయన అనుకోనుంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఆగిపోయి ఉండొచ్చు అని చెప్పి ఒక పెద్ద అపవాదం ఆయన మీద వేసేశారు. ఆయన పడినంత కష్టము యుద్ధాన్ని నిలుపు చేయాలని చెప్పి ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. ఆయనకి అర్థమవుతుంది ఈ దుర్యోధనుడు కర్ణుడిని చూసుకొని పెట్టరేగిపోతున్నాడు, కాబట్టి కర్ణుడిని ఈ సమయంలో వాళ్ళ వైపు నుంచి తీసేస్తే యుద్ధం ఆగిపోతుందని చెప్పి తీసుకొని పోయి గంగా తీరంలో కూర్చోబెట్టుకొని, అయినా నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు నీ యొక్క ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఏమిటంటే చాలా ధర్మాత్ముడు, కానీ నువ్వు ఎప్పుడైతే వీళ్ళతో చేరుతావో అధర్మవర్తనుడు అయిపోతున్నావు. అంటే మనం కూడా సమాజంలో చూస్తుంటాం అన్నమాట. అది స్ప్లిట్ పర్సనాలిటీ అని, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఉంటుందన్నమాట. ఈ కర్ణుడు తను ఒంటరిగా ఉన్నప్పుడు మహాదానకర్ణుడు, మహాశాంత స్వభావి, చాలా మంచివాడు. వీళ్ళతో చేరుతూనే చాలా క్రూరవర్తనుడు అయిపోతాడు. అతని వల్లనే నిండు సభలో ద్రౌపదికి పరాభవం చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా కర్ణుడు చేసిన పనులే. ఇతన్ని చూసుకొని దుర్యోధనుడు చాలా పెట్టరేగిపోతుంటాడు అనమాట. సరే, నువ్వు ధర్మవర్తనుడివి, నీ జన్మరహస్యం నేను చెప్తాను, నీవు కుంతీపుత్రుడివి, అంతే కానీ నువ్వు వీళ్ళకు సంబంధించిన వాడివి కాదు, రాధేయుడు అని చెప్పి నువ్వు అన్నా కూడా నువ్వు కుంతీపుత్రుడు. నువ్వు ఈరోజు కానీ నువ్వు పక్కకు వచ్చేసావంటే నీకు పట్టాభిషేకం చేయిస్తా నేను ధర్మరాజు దగ్గర. మొత్తము ఈ కురు వంశానికి అంతా కూడా నువ్వే రాజు అవుతావు. ఆ తర్వాత నీకు వీళ్ళందరూ సేవ చేస్తారు. నువ్వు బయట వచ్చేసావంటే వెంటనే యుద్ధం కూడా ఆగిపోతుంది, ఎందుకంటే నిన్ను చూసుకొని వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్నారు కాబట్టి అని చెప్పి ఆయన్ని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఈ కర్ణుడు ఏం చెప్తాడంటే, చూడు శ్రీకృష్ణ, నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, నేను చిన్నతనంలో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు అనుభవించాను. పుట్టుకతోనే మా తల్లి విసర్జించేసింది, ఎవరో రథసారథి దగ్గర పిలిగాను, రాధేయుడు అంటారు నన్ను. తర్వాత నాకు విలువిద్య కోసం పోతే ద్రోణాచార్యుడు ఇవ్వలేదు, నువ్వు రాజువు కాదని చెప్పి అవమానపరిచి పంపించేశాడు. తర్వాత నేను ఎట్లో వెళ్ళి పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేస్తే ఆయన కూడా నాకు శాపం ఇచ్చాడు. ఆ తర్వాత అన్ని విధాలా నేను అన్నీ కోల్పోతూ ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి రాజుని చేసి నాకు ఒక ఉన్నతమైన పరిస్థితి కనపరిచాడు. కాబట్టి నేను దుర్యోధనుడికే విధేయుడును, కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నేను మారను అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నీ సమాచారం చెప్పావు కదా, నా సమాచారం చెప్తాను విను. నేను పుట్టింది
కారాగృహంలో మా అన్నలందరినీ తమ్మున్న నాకు ముందు పుట్టిన అన్నలందరినీ కూడా కంసుడు విచక్షణారహితంగా చంపేశాడు. ఆ తర్వాత విద్యాభ్యాసం లేదు, గోకులంలో పడి ఉన్నా. ఏం చేశాను? 12 సంవత్సరాలు గోరక్షణ చేశా, గోవులను కాశాను. ఆ తర్వాత ఆ గోపబాలకులతో పాటు తిరిగాను. ఇప్పుడు నేను రాజపుత్రుడినై ఉండి ఇంత అన్యాయానికి గురి, క్షణక్షణము నా మీద హత్యా ప్రయత్నాలు జరిగేవి. ఎప్పుడు ఏ హత్యా ప్రయత్నం జరుగుతుందో తెలిసేది కాదు. అప్పటికప్పుడు నేను సంసిద్ధుడినై వాళ్ళందరినీ సంహరించేవాడిని. నా వల్ల మా అమ్మా నాన్నలు ఎంతో మానసిక క్షోభ అనుభవించారు. ఈ పిల్లవాడి మీద ఎందుకు ఇన్ని హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనం ఇక్కడ ఉండడమే మంచిది కాదని చెప్పేసి వాళ్ళు మొత్తము విలేజ్ వెకేట్ చేసి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతారు అన్నమాట. ఇన్ని బాధలు పడినా కూడా నేను ధర్మాన్ని ఎప్పుడూ వీడలేదు. ఇన్ని హత్యా ప్రయత్నాలు జరిగిన తర్వాత ఎవరైనా కూడా క్రూరులైపోతారు. తర్వాత వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేక భావము, క్రౌర్యం వచ్చి నన్ను చంపిన వాళ్ళని చంపాలా అనే ఒక క్రూర స్వభావంలోకి వెళ్ళిపోతారు. నేను ఎప్పుడూ అలా చేయలేదు. కంసుడికి కూడా చాలా సమయం ఇచ్చాను. నేను పుట్టిన కాడి నుంచి 12 సంవత్సరాల వరకు చంపుతామని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికైనా ఇంకా మన వాళ్ళందరూ మంత్రులు వాళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పి, ఎందుకయ్యా నువ్వు అంత వాళ్ళ మీద వ్యతిరేక భావం, అతను ఎక్కడో ఉన్నాడు, వదిలేసేయనంటే కూడా 12 సంవత్సరాలు ఇతను అటెంప్ట్ టు మర్డర్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితులు తను వీడిని తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడే నేను మల్ల విద్య నేర్చుకొని అని సంహరించానే కానీ నేనే డైరెక్ట్ అటాక్ చేయలేదు. చాలా సమయం ఇచ్చాను. ఇలాగ ధర్మాన్ని ఎప్పుడూ నేను వేడలేదు. అతను జనక్షయానికి ఎప్పుడూ నేను పూనుకోలేదు. కాబట్టి నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా ధర్మాన్ని వదలకూడదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది. కాబట్టి నువ్వు వచ్చేసి ఆ దుర్యోధనుని వదిలేసేసి కొన్ని న్యూట్రల్గా అన్నా ఉండిపో. నేను యుద్ధం చేయను, నేను పక్కకి వెళ్ళిపోతాను, ఇది అధర్మ యుద్ధం అని చెప్పి న్యూట్రల్గా అన్నా ఉండిపో. నా యొక్క సందేశం ఇదే నీకు అని చెప్పి చాలా తను ఒక చక్రవర్తి అయింది కూడా ఒక చిన్న రాజ్యానికి అధిపతి అయిన కర్ణుడు ఎంతో ప్రాధేయపడతాడు. అయినా కూడా అతను వినడు. లేదు, నేను క్షయమైపోయినా పర్వాలేదు, నేను సుయోధనుడికి వైపే యుద్ధం చేస్తాను అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆయన తప్పదు అనే పరిస్థితుల్లో ఇంకా ఈ దీనరక్షకుడైన ఈ శ్రీకృష్ణుడు ఏం చేయాలి? కర్ణుడు చాలా బలశాలి. విలువిద్యలో అతనికి సరిపోయిన వాడు కేవలం ఒక్క అర్జునుడే. మిగతా నలుగురిని 5 నిమిషాల్లో చంపేయగలడు. కాబట్టి వీళ్ళని రక్షించాలంటే ఏం చేయాలని శ్రీకృష్ణుడు ఎంత దయార్ద్ర హృదయుడు చూడండి. కుంతీదేవి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, అమ్మా నువ్వు వెళ్ళి కర్ణుడికి ఆయన జన్మ వృత్తాంతం చెప్పి నీ కొడుకును రక్షించుకో, యుద్ధంలో నేను కూడా వాళ్ళని కాపాడలేను అని చెప్పేస్తాడనమాట. అప్పుడు వెళ్ళి అతను గంగా తీరంలో తను సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇస్తున్నప్పుడు వెళ్ళి నాయనా అని చెప్పి కౌగులించుకొని, నేను నీ తల్లినిరా, నువ్వు ఎందుకు పాండవులు నీ తమ్ముళ్ళు వాళ్ళని ఎందుకు నువ్వు యుద్ధంలో వ్యతిరేకిస్తావు, నువ్వు నా మాట విను, నువ్వు వచ్చేసేయి అని చెప్పి ఎంతో బాధపడుతుంది. అతను కూడా ఆ తల్లిని చూసి ఏడుస్తాడు. చాలా ఏడ్చి, ఇంతకాలం అయిన తర్వాత వచ్చావమ్మా, నన్ను అందరూ హేళి చేస్తున్నప్పుడు కూడా నువ్వేమీ చెప్పలేదు అని చెప్పి ఏడుస్తాడు. సరే, నువ్వు ఇంత దూరం వచ్చావు కాబట్టి ధర్మవర్తనుడు కర్ణుడు, నీకేం వరం కావాలో కోరుకో అని అంటాడు. అన్నప్పుడు ఆమె చెప్తుంది, నాయన నువ్వు యుద్ధం అన్నది తప్పనిసరిగానే అయిపోతుంది కాబట్టి పాండవులు మాత్రం సంహరించవద్దు అని కోరుకుంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే కర్ణుడు, సరే అమ్మా, ఒక్క అర్జునుని తప్ప మిగతా నలుగురు నాకు దొరికినా కూడా వాళ్ళని నేను చంపను. అర్జునుడు నాకు విరోధి కాబట్టి ఒకవేళ అతను చనిపోతే నేనుంటా, నీకు 5 పాండవుల కింద ఉంటారు, నేను చనిపోతే నీకు అర్జునుడు ఉంటాడు, 5 మంది నీకు సంతానం ఉంటుంది, కాబట్టి నాకు అభయం ఇస్తున్నానని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆమెకు అడుగుతాడు. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అన్నది ఇక్కడ చాలా బాగా కనపడుతుంది అనమాట. ఒక ధర్మవర్తనుడైన వ్యక్తి అధర్మవర్తనుడుగా ఎలా మారిపోతున్నా అంటే అది సంఘ స్వభావమే కానీ స్వతస్వభావం కాదు.
నేను నీ కొడుకునని చెప్పి యుద్ధం అయిపోయేదాకా ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నేను నీ కొడుకునని చెప్తే ఇక ధర్మరాజు యుద్ధం చేయడు, వీళ్ళు అధర్మవర్తనులైన వీళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తారు, దేశానికి కంటకులు అయిపోతారు, కాబట్టి నువ్వు దయచేసి నేను నీ కొడుకునని చెప్పి నువ్వు చెప్పవద్దు అని ఆమె దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటాడు. సార్ ఇది చాలా మంది ఏమంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపం చూపించి అప్పుడే భాగవతం చెప్పాడు, ఇది భగవద్గీత చెప్పాడు అర్జునుడికి అని అంటారు. ఇది నిజమా లేకుంటే అంతకుముందు కూడా రెండు సార్లు తన యొక్క విశ్వరూప సందర్శన చేశాడు. ఒకటి వచ్చి ఆ సభలో, కౌరవ సభలో చెప్పారు, ఒకటి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. అప్పుడు కూడా ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఈ సాత్యకిని వీళ్ళని పంపిస్తాడు సైన్యాన్ని తీసుకురమ్మని చెప్పి, వాళ్ళు వచ్చేదానికి సమయం ఉంది, వీళ్ళందరూ భటుల్ని అందరినీ తీసుకొని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ కత్తులు అన్ని ఆయుధాలను సమర్చుకొని పట్టుకోవడానికి రెడీ అయిపోతారు. ఇంకా వాళ్ళు రాలేదు, వీళ్ళు మన మీద యుద్ధం చేయడానికి బంధించడానికి రెడీ అయిపోయారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తన విశ్వరూప సందర్శనం చూపించి వాళ్ళందరినీ, ఈ చెడ్డ వాళ్ళందరినీ కూడా స్టన్ చేసి తను బయటపడిపోతాడు. అంటే అర్జునుడి కంటే ముందు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, వాళ్ళ ముగ్గురికి మాత్రమే ఆయన విశ్వరూప సందర్శనం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఇదంతా మ్యాజిక్, దుర్యోధనుడు వీళ్ళంతా స్టన్ అయ్యి మళ్ళీ కొద్దిసేపు తర్వాత లేస్తారు కదా, ఇదంతా బ్లాక్ మ్యాజిక్, దీనికంతా నేను భయపడతానా, ఇట్లాంటి కృష్ణుడిని నేను గంటలో నేను చంపేయగలను అని చెప్పి బీరాలు పలుకుతారు అన్నమాట. అంతేగాని వాళ్ళు ఒప్పుకోరు ఈయన మహానుభావుడు అని చెప్పి. ఆ తర్వాత ఇక ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు కర్ణుడితో చెప్తాడు, నెక్స్ట్ అమావాస్య నాడు, మార్గశిర మాసము అమావాస్య నాడు యుద్ధం ప్రారంభమవుతుందని సుయోధనుడికి నువ్వు చెప్పు అని చెప్పి తను బయలుదేరి వెళ్ళి పాండవులకు చెప్తాడు, ఈ యుద్ధము ఆగేట్టుగా లేదు, కాబట్టి మీరు యుద్ధ సన్నాహాలు చేయండి అని చెప్పి. ఆ తర్వాత కూడా వీడు దుర్యోధనుడు తను యుద్ధ సన్నాహం అన్ని చేసుకుంటూ ఉంటాడు. అదంతా మనకు తెలిసిందే, అందరు రాజులని. దీంట్లోనే సార్ అదే ఇప్పుడు విశ్వదర్శనం అయితే ఆల్రెడీ భీష్ముడికి కృపాచార్యుడు వీళ్ళకైంది, తర్వాతనే అర్జునుడికి అయింది. ఆ తర్వాత నెక్స్ట్ అది కూడా ఎప్పుడు యుద్ధం ప్రారంభం సమయంలో అయింది. అది ప్రారంభ సమయంలో డ్రాప్ అవుతుంటే తన విశ్వరూపం చూపించి అన్ని నేనే చేస్తున్నాను యుద్ధం డిక్లేర్ చేసేసారు. అమావాస్య నాడు ప్రారంభం అవుతుంది, మార్గశిర శుద్ధ అమావాస్య నాడు ప్రారంభం అవుతుంది. 18 రోజులు జరుగుతుంది యుద్ధము అనికి అందరూ సంసిద్ధులై వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అర్జునుడు ఏం చెప్తాడంటే, నేను ఎవరెవరితో, ధర్మరాజు ఏం చేశాడంటే మా గురువులు తర్వాత వాళ్ళకి నేను ప్రణామం చేసి వస్తానని చెప్పి ముందు ఈయన వెళ్ళి భీష్ముడికి, ద్రోణుడికి వాళ్ళందరికీ కూడా ప్రణామం చేసి, మీతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది, నేను మీ శిష్యుడైనా కూడా అది మీ అంగీకారం తీసుకోవడానికి వచ్చానని చెప్పి నమస్కారం చేసి వచ్చి మళ్ళా రథం మీద కూర్చున్నప్పుడు ఈయనకి అర్జునుడికి వెంటనే ఒక డిప్రెషన్ కలుగుతుంది. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుధానిచ అని చెప్పి డీప్ డిప్రెషన్ అన్నమాట. వీళ్ళందరినీ నేను చెప్పాలనా, నేను మొన్నటి వరకు వీళ్ళతో పాడుకున్నాను, ఆ తర్వాత వీళ్ళందరూ నన్ను సంరక్షించారు, నన్ను ఎత్తుకొని ముద్దాడాడు భీష్ముడు, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం ద్రోణుడు, వీళ్ళతో యుద్ధం చేయాలనా, ఇట్లాంటి వీళ్ళని చంపి యుద్ధం చేసి నేను ఏం బాగుకోవాలి, నాకు దీనికంటే కూడా ఈ రక్తపు కూటి కంటే కూడా నేను సన్యాసం తీసుకుంటాను, ఇది సమయం అనిపించడం లేదని చెప్పి గొప్ప మోహము, శోకము ఇవి రెండు ఒక్కసారిగా కమ్మేస్తాయి. అది ఎవరికైనా కూడా ఒక్కొక్కప్పుడు డీప్ డిప్రెషన్ అనుకుంది. అప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇమ్మొబిలైజ్ అయిపోతాడు. సరే వెంటనే గాంధీవాన్ని పక్కన పెట్టి కింద కూర్చుండిపోయిన తర్వాత అప్పుడు తను చెప్తాడు అన్నమాట, నకాంక్షే విజయం కృష్ణ, ఇంతమందిని చంపి ఈ రాజ్యాన్ని ఏలుకోవడం అవసరమా, నేను సన్యాసం తీసుకుని నా పుట్ట కోసం ఇంతమందిని చంపాల్సిన అవసరం లేదు, నేను సన్యాసం తీసుకొని నేను బ్రతికిపోతాను, నేను ఈ యుద్ధం చెయ్యలేను అని చెప్పి డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన సందేశాన్ని వినిపిస్తాడు. ఏమన్నారంటే ఫస్ట్ శ్లోకమే 11వ శ్లోకం, అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః
అని ఫస్ట్ ఉపదేశం చెప్తాడు శ్రీకృష్ణ. ఓ అర్జున, నీవు ఏమనుకుంటున్నావంటే నేనే ఈ యొక్క యుద్ధం అంతా చేస్తున్నాను, నా వల్లనే ఇది జరుగుతుంది, నా వల్లనే ఇంతమంది చనిపోతున్నారు అనే ఒక భావంలో కర్తృత్వ భోక్తృత్వ భావాలు నెత్తి మీద వేసుకోవడం వలన నేను చంపుతున్నాను అని ఎప్పుడైతే అనుకున్నావో నీకు డిప్రెషన్ కలిగిపోయింది. కాబట్టి నీవు ఈ ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే ఏదో ఒక మహాశక్తి ఈ యుద్ధాన్ని నడిపిస్తుంది, నేను కేవలం ఇందులో నేను కర్తను కాను. మీ ప్రయత్నాలన్నీ చేశారు కదా, యుద్ధము కావాలని మనం కోరుకోకపోయినా కూడా యుద్ధం మీ మీద రుద్దబడింది. అప్పుడు సమావేశంలో ఏం చెప్పావు, వీళ్ళని కౌరవుల్ని నేను 5 నిమిషాల్లో నేను చంపేయగలను అంటున్నావు, నీ ధైర్యం అంతా ఏమైపోయింది, ఎందుకు ఇంత అశక్తుడు అయిపోయినావు అని అంటూనే ఈ శోక మోహాలు అన్నవి ఆయన్ని కబళిచ్చేసాయి అన్నమాట. మోహం అంటే ఏంటి, ఉన్నది ఒకటైతే వేరే దాన్ని చూడడం, కాన్సిక్వెన్సెస్ చూడడం. కాన్సిక్వెన్సెస్ చూసి ఇంతమందిని చంపేస్తున్నాము, దీనివల్ల జనక్షయం అయిపోతుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి తన యొక్క పరిస్థితిని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. మనం కూడా ఇప్పుడు పరీక్ష రాయడానికి పోవాలని అంటే ఈ పరీక్ష రాస్తే ఏమొస్తుంది, పరీక్ష రాయలేని పరిస్థితి ఉన్నామనుకోండి, వేస్ట్ అండి ఈ పరీక్ష రాయడం అని చెప్పి తన పొజిషన్ని తను జస్టిఫై చేసుకుంటూ ఉంటాడు చాలామంది. ఇప్పుడు ఎవరినన్నా ఎవరి మీదైనా వ్యతిరేక భావంతో చేయాల్సి వచ్చినా, ఎవరి మీదైనా అటాక్ చేయాలన్నా కూడా, అధర్మమైనా కూడా వ్యక్తులు ఏం చేస్తారంటే తను తాను జస్టిఫై చేసుకుంటారు, తన పాయింట్ ఆఫ్ వ్యూ జస్టిఫై చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగే తనని చాలా జస్టిఫై చేసుకుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన సందేశాన్ని వినిపిస్తాడు. నాను శోచంతి పండితా నిమిత్త మాత్రం భవసవేశాచి. నువ్వు కేవలము నువ్వు యుద్ధం చేస్తున్నావని అనుకోవద్దయ్యా, ఎందుకంటే నువ్వు జయిస్తావని నేనేం చెప్పలేదు. కేవలం బాణం వేయి, నీ ధర్మ విద్యుక్త ధర్మం, క్షత్రియుడికి ధర్మం ఏంటి, అధర్మాన్ని నిర్మూలించడము, అధర్మవర్తనను శిక్షించడము, యుద్ధం చేసి నీకు రావాల్సిన రాజ్యాన్ని నువ్వు ధర్మంగా స్వీకరించడం, అది నీ ధర్మం. నీ ధర్మం నిర్వర్తించకుండా నేను ఈ ఫలితం మీద ఎప్పుడైతే మనసు పెట్టావో మొత్తం నీకు పని అంతా చెడిపోతుంది. అక్కడే చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొత్తము దాని సువర్ణాక్షరాలతో భగవద్గీతలో రాయగలిగిన శ్లోకం ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ అకర్మణి. దీంట్లో ఈ శ్లోకంలో 4 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ అంటే నీకు కర్మ చేయడం, ప్రస్తుతం యుద్ధం చేయడం మీద మాత్రమే అధికారం ఉంది. నువ్వు బాగా నీ యొక్క తెలివితేటలు ఉపయోగించి, అస్త్రశస్త్రాలను ఉపయోగించి నువ్వు యుద్ధం చేయగలవు. మా ఫలేషు కదాచన, రిజల్ట్ ఏమొస్తుంది నువ్వు చెప్పలేవు. నువ్వు గెలుస్తావని నేనేమన్నా గ్యారంటీ ఇచ్చానా, ఏమీ లేదు. నువ్వు యుద్ధం చేసినప్పుడు నువ్వే ఫస్ట్ చచ్చిపోవచ్చు. నీ యుద్ధం చేయడం, ఫలం అన్నది నీ చేతుల్లో ఉండదు. ఫలం అన్నది 5 విషయాల మీద ఉంటుంది. అది మనం మామూలుగా మ్యాథమెటిక్స్ లో తీసుకుంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు BCDEF అని చెప్పి అంటారు అనమాట. ఏ అన్నది ఫలితం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటూనే ఫస్ట్ నీ యొక్క మానసిక స్థితి, నీ యొక్క క్యాపబిలిటీ, అది B. నీ యొక్క ప్రిపరేషను C. ప్రస్తుతము ఉన్న యుద్ధములో ఉన్న పరిస్థితి, అది D. ఫైనల్గా E ఏమిటంటే దైవం పంచకం అని చెప్పి అది D అనేది భగవంతుని యొక్క అనుగ్రహము. ఇది ఏ ఒక్కటైనా సరే నెగటివ్ అయితే రిజల్ట్ నెగటివ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇంటూలు అనమాట. ఇంటూ A, B ఇంటూ C ఇంటూ D ఇంటూ E ఇంటూ F. కాబట్టి ఫలితం మీద నువ్వు మనసు నీ కంట్రోల్లో ఉండదు, చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫలితం మీద మనసు పెట్టవద్దు. మా కర్మ ఫలహేతుర్భు, ఫలితం ఎలా వస్తుందో రాదు అని చెప్పే ఉద్దేశంతో మాతే సంగోస్త్వ అకర్మణి, పని చేయకుండా ఉండొద్దు అని ఈ 4 పాయింట్స్ చెప్పాడనమాట. ఇది మనకు ఈరోజు ప్రతిరోజు మన యొక్క జీవన విధానంలో కూడా ఇది చాలా అవసరం. ఒక పిల్లవాడు ఏదో ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, వాడిని తల్లిదండ్రులు రోజు ఫోర్స్ చేసి ఏం చదువుతున్నావు అనడం, వీడు నాకు సీటు వస్తుందో రాదో అని అనుకుంటే వాడు విఫలుడైపోతాడు. అలా కాకుండా సబ్జెక్ట్ మీద ప్రేమతో చదువుకోని ఆయన ఏమొచ్చినా పర్వాలేదు అని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి వాడు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో చదువుకుంటే వాడు ప్రకాశిస్తాడు.
ఏ పనిలో అయినా సరే ఈ శ్లోకం ఇముడుతుంది. ఆ రెండవ మెసేజ్ ఏమంటే పద్మపత్ర వివాంబస. ఈ ఈ సమాజం, ఈ ప్రపంచం అన్నది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దాంతో నువ్వు ఐడెంటిఫై అయిపోయినావంటే అన్ని కష్టాలకు లోనైపోతావు. కాబట్టి నువ్వు తామరాకు మీద నీటి బొట్టులాగా నీవు జీవించు అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మెసేజ్. భగవద్గీత ఫస్ట్ అయితే అర్జునుడికే చెప్పినాడు సార్, ఇంకెవరికి చెప్పలేదు. ఫస్ట్ భగవద్గీత అంటున్నాను సార్. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ విరాట్ రూపాన్ని ఒక శ్లోకంలో నీట్గా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆ విరాట్ రూపము విశ్వమంతా వ్యాపించినట్టు కనపడుతుంది. తను తనలోనే ఈ యుద్ధ పురుషులందరూ, యుద్ధానికి వచ్చిన వ్యక్తులందరూ కూడా దాంట్లోనే ఉన్నట్టు, వాళ్ళు మృత్యు గహ్వరంలోకి వెళ్ళిపోతున్నట్టు, అర్జునుడు కూడా తనలోనే ఉన్నట్టు, ఆ తర్వాత ఈ ప్రపంచంలో జరిగే మొత్త కార్యకలాపాలన్నీ కూడా భగవత్ సంకల్పం చేత జరుగుతున్నాయి. నీవు నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి, నీవు కేవలం నిమిత్రుడవు, నేనే ఈ భగవత్ సంకల్పం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి, విశ్వరూపం అంటే తనే ప్రపంచం అంతా వ్యాపించిపోయినట్టు కనపడతాడు. అది చూసి ఆ అర్జునుడు ఒక్కసారిగా, అది లాస్ట్ కడపటి వాక్యం, నాకు ఈ యొక్క మోహం పోయినది, నేను యుద్ధోన్ముఖుడై వీళ్ళందరినీ కూడా యుద్ధం చేస్తానని చెప్తాడు. అప్పుడు కూడా భగవద్గీత అంతా చెప్పేసిన తర్వాత లాస్ట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, నేను చెప్పిన అంతా విన్నావు కదా, ఇప్పుడు యథేచ్ఛసి తదా కురు అంటాడు. ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైన పని ఏముంటే అది చెయ్యి, యుద్ధం చేయమని నేను చెప్పడం లేదు, నీకు కావాలంటే యుద్ధం చెయ్యి, లేకపోతే నీ ఇష్టం వచ్చిన పని చేసుకో అని చెప్తాడు. అప్పుడు ఏమంటే నేను యుద్ధమే చేస్తానని చెప్పి అర్జునుడు ధనుర్బాణాలు పట్టుకొని ఒక్కసారిగా పాంచజన్యాన్ని శ్రీకృష్ణుడు తన యొక్క శంఖాన్ని పూరిస్తాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై కృష్ణ. హరి శ్రీకృష్ణ.